భయహర జయకర లంబోదర కావర. శ్రీకరాధీకరా శ్రీ గణపతి దేవరా. శ్రీకరాధీకరా శ్రీ గణపతి దేవరా. భయహర జయకర లంబోదర కావరా. భయహర జయకర లంబోదర కావరా. శ్రీకరాధీకరా శ్రీ గణపతి దేవరా. శ్రీకరాధీకరా శ్రీ గణపతి దేవరా. ఆదివంద్యనాయక ఆశలన్నీ తీర్చరా. ఆదివంద్యనాయక ఆశలన్నీ తీర్చరా. ఆత్మలింగ సాధక అచల భక్తి నీయర. ఆత్మలింగ సాధక అచల భక్తి నీయరా. అచల భక్తి నీయర. అచల భక్తి నీయరా. శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. శ్రీకరాధీకరా శ్రీ గణపతి దేవరా. భయహర జయకర లంబోదర కావరా. భయహర జయకర లంబోదర కావరా. తొలి పూజలు గైకొనరా తుది వరకు నడపరా. తొలి పూజలు కైకొనరా తుది వరకు నడపరా. సచిదానంద గురువరా మా తోడుగా నిలవరా. 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 శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. భయహర జయకర లంబోదర కావరా. భయహర జయకర లంబోదర కావరా. శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. భయహర జయకర లంబోదర కావరా. భయహర జయకర లంబోదర కావరా. శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. శ్రీకరాధీకర శ్రీ గణపతి దేవరా. 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 జయ బోలో గణపతి మహారాజ కీ జై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో జైమినయే. అగ్నితత్వం మనం జైమిని భారతంలో పూజ్య గురుదేవులు దత్తప్రభువులకి చాలా ఇష్టమైన ఒక ఘట్టం, ఇష్టమైన విషయం అంటే అగ్నిహోత్రుడి గురించి మాట్లాడటం. అందుకే మొన్న చండీ హోమంలో 7 గంటలు కదలకుండా కూర్చొని 10 రోజులు తామే స్వయంగా హోమం చేశారు స్వామిజీ వారు. ప్రతిరోజు ఈ సామాన్యమైన విషయం కాదు కదా. ఆ అగ్నిదేవుడి ఉపాసన చేయమని చెప్తారు, చేస్తారు తాము స్వయంగా. శివరాత్రుల్లో అగ్ని పూజ మనకందరికీ తెలిసిందే. అలా ఆ అగ్ని విషయంలో మనం మాట్లాడుతూ ఆ అగ్నిదేవుణ్ణి నీలధ్వజుడు ప్రసన్నం చేసుకున్నాడు. నీలధ్వజుడి కూతురు స్వాహాదేవి, దేవి అని ఇంకా పేరు రాలేదు, స్వాహ. ఆ స్వాహ ఎవరమ్మా నీకు తగిన భర్త, ఎవరిని నువ్వు మనస్సులో అనుకుంటున్నావు అని అడిగితే, నాన్నగారు నాకెవ్వరూ వద్దు, అగ్నిదేవుడి మీదే నా మనస్సు, ఆ అగ్నిదేవుడిని వివాహం చేసుకోవాలి అని చెప్పింది. చెబితే అమ్మ ఆ అగ్నిదేవుడిని తీసుకురావటం చాలా కష్టం,
నువ్వే తపస్సు చేసుకో, నువ్వే సంపాదించుకో అన్నాడు ఆయన. ఈ కాలంలో పిల్లలు కొన్ని కోరికలు కోరినప్పుడు తల్లిదండ్రులు తీర్చలేక మీరే ఏదైనా చూసుకోండి, కష్టపడండి అంటారు. అలా అన్నప్పుడు ఆ స్వాహాదేవి అగ్నిదేవుడి కోసం తపస్సు చేసింది, తీవ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చి గురువులాగా నారద మహర్షి వెళ్ళి అగ్నిదేవుడిని ఒప్పించారు. ఆయన ఇంకా చాలు పరీక్షలు, పాపం వెళ్ళి ఆ బిడ్డని ఓదార్చు, మనస్సులో ఏదో కోరుకుంటోంది, ఆ కోరిక కూడా తీర్చు అని చెప్పగా ఆయన నీలధ్వజుడి ఆస్థానానికి వచ్చాడు. వచ్చి వారిని అందరినీ పరీక్షించాడు. వారే పరీక్షించారు. ఆయన ఒక పేద వేద విద్వాంసుడి రూపంలో వచ్చాడు. ఆయన చూసి నమ్మల, ఈయన అగ్నిదేవుడు అని అనుకున్నారు. అనుకుని నువ్వే అగ్ని అని మేము ఎట్లా నమ్మేది, మాకెలా నమ్మకం అని అన్నప్పుడు ఆయన తన ముఖం నుంచి అగ్నిముఖాహ దేవాహ అన్నట్టుగా ఆయన ముఖం నుంచే అగ్నిని విడిచాడు. ఆ అగ్నికి ఆ నీలధ్వజుడు పక్కనే ఉన్న మంత్రి గారి మీసాలు అంటుకుపోయాయి. ఈలోగా ఒక ఆమె వచ్చింది, ఈ మాత్రానికే మీరు నమ్మొద్దు, అగ్ని కాదు ఏమి కాదు, అంతా ఊరికే మాయ అంటే, సరే నువ్వు కూడా పరీక్ష చేసుకో అని అన్నారు. అంటే అప్పుడు ఆమె కూడా పరీక్ష చేసింది. వస్త్రాలు అంటుకుపోయాయి, పరిగెత్తి వచ్చింది. నా వస్త్రాలు తప్ప చుట్టూ ఏమీ అంటుకోవటంలా అని అంటే నీలధ్వజుడు అన్నాడు, ఇంకా కావాలంటే పరీక్ష చేసుకో అన్నాడు. ఇంకేం పరీక్ష, చాలులేనాయన చేసింది చాలు. ఈయనే అగ్ని అని నమ్ముతున్నాను, నీ కూతురికి ఈయనిచ్చి వివాహం చేయొచ్చు అని అందరూ ఒప్పుకున్న తరువాత వివాహం అయింది అగ్నిదేవుడికి స్వాహాదేవికి. అందుకే స్వాహ అనకుండా అగ్నికి ద్రవ్యాన్ని ఇవ్వకూడదు. స్వాహ అనకుండా ఇస్తే గనక అది అమంత్రం అవుతుంది. అమంత్ర ద్రవ్యాన్ని అగ్నిదేవుడు తీసుకోడు. మనకు కనిపించే అగ్ని తీసుకుంటాడు, కాల్చేస్తాడు. మనం అనుకుంటాం ఇంతే కదా అని. కాదు, దానికి ఒక దేవత, ఆ దేవత తీసుకోడు. ఆ దేవత తీసుకోవాలి అంటే నమః అనాలి, లేదా స్వాహ అనాలి అని సమర్పణ చేస్తే కానీ ఆ అగ్నిదేవుడు తీసుకోడు. ఇది నీది అనాలి కదా, లేకపోతే తీసుకోడు. కాల్చేది ఊరికే అగ్ని, పంచభూతాల్లో అగ్ని. కానీ దీనికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు, అగ్నిహోత్రుడు. ఆయన తీసుకోవాలి అంటే మాత్రం మనం ఆ మంత్రం చెప్పి వేయాలి. అందుకనే స్వాహ నమః స్వాహ. దేవి భాగవతంలో ఈ స్వాహాదేవి కథ చాలా విశేషంగా చెప్పారు. ఇక్కడ ఆ స్వాహాదేవి భూలోకంలో అవతరించిన స్వాహాదేవి. ఆమెని అగ్నిదేవుడు వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ నీలధ్వజుడు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మా అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు, కాబట్టి నువ్వు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా అంటే లాభం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, మా ఇంట్లోనే ఇల్లరికం ఉండాలి, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నేను ఎక్కడికి పంపించను, నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఎలా ఉండాలి, కొడుకు పుత్రుల్లాగా ఉండాలి, నీకు తగిన మర్యాదలన్నీ కూడా మేము చేస్తాం అని ఆ నీలధ్వజుడు ఎలాగోలా అతి కష్టం మీద అగ్నిదేవుణ్ణి ఒప్పించడానికి చూశాడు. నువ్వు ఉండాలి, మా రాజ్యాన్ని రక్షించాలి, నువ్వు ఉంటే మాకు ఎటువంటి శత్రుభయము లేదు అంతా ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు పక్కనే ఉండే మంత్రులు, ఇది ఎక్కడైనా ఉందా, అగ్నిదేవుణ్ణి తీసుకొచ్చి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా, అగ్నిని ఎవరైనా జేబులో పెట్టుకుంటారా, కాల్చేస్తాడు కదా, ఆయన లోకానికి వెళ్ళిపోవటం మంచిది, ఆయన్ని మన రాజ్యంలో పెట్టుకోవాలి అని అనుకోకూడదు. పైగా జామాత దశమగ్రహ విన్నారు కదా, 9 మంది గ్రహాలు, 10వ గ్రహం ఎవరు, జామాత, అల్లుడు గారు 10వ గ్రహం అంటూ ఉంటారు కదా. మరి అల్లుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏదో గ్రహదోషాలు కదా, మనం స్వయంగా కోరి తెచ్చుకున్నట్టుగా తలకు చుట్టుకోవా, అల్లుడు గారిని ఇంట్లో పెట్టుకోవచ్చా, ఆయన ఇంట్లో ఉండొచ్చా, ఆయన అసలు భరించగలమా, ఆయన తేజస్సు, ఆయన ప్రతాపం మన వల్ల అవుతుందా, ఇలా అంతా అడిగారు. ఇది నీకేమైనా పిచ్చి పట్టిందా,
అగ్నిదేవుడిని ఇక్కడే ఉండమని అడుగుతున్నాం అన్నప్పుడు ఆ రాజుగారు చెప్పారు, నీలధ్వజుడు, మంత్రి గారు మీ ఆలోచన బాగానే ఉంది, నా కోసమే ఆలోచిస్తున్నారు, కానీ ఇంత సంశయించవలసిన పని లేదు. ఈ అగ్నిదేవుడు మనకి హాని చేయడు, ఈయన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. తావదేవ మహత్తేజో దృశ్యతే స్యన సంశయః జామాతరి గృహే జాతే క్షీణతేజా భవిష్యతి. నీకు సంశయం అక్కర్లా, ఈయన ఈ ప్రతాపము, ఈ వేడి, ఈ కాల్చటాలు, ఈ జ్వాలలు, ఈ కోపాలు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు? మన ఇంటికి అల్లుడై వచ్చేంత వరకు. ఒక్కసారి అల్లుడై ఇంట్లో అడుగు పెడితే అమ్మాయి చూసుకుంటుందిలే. ఈ కోపాలు, ఈ వేడి, ఈ తాపాలు అన్నీ ఆవిడ తగ్గించేస్తుంది, శాంతం అయిపోతాడు. క్షీణతేజా భవిష్యతి. అల్లుడు గారు ఒకరోజు వస్తే బ్రహ్మాండమైన పిండి వంటలు, ఓహో ఎన్నెన్ని. భారవి కథలో భారవి గారు అట్లాగే పోయి మామ అంతా ఇంట్లో ఉన్నాడు, ఇల్లరికం. అంటే మొదట్లో చాలా బ్రహ్మాండంగా పూజలు చేశారు. నెల అయింది, 2 నెలలు. ఇంకా చాతుర్మాస్యం అయినా బయలుదేరకపోతే బాగుండదు కదా, అయినా కదలలేదు మనిషి. ఇప్పుడు మెల్లగా అల్లుడు గారు బయట కూరలు వాడు వచ్చాడు, కొనుక్కొస్తారా అన్నారు. వెళ్ళాడు. నాకే చెప్తున్నారు అనుకోలే, చిన్న పని కదా, అత్తగారు ఏదో లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళాడు. సరే బాగానే ఉంది. మరుసటి రోజు అల్లుడు గారు ఆ పక్కనే ఆ దూడ ఏదో కాస్త అరుస్తోంది, కొంచెం చూస్తారా అని. దూడ, సరే తప్పులేదుగా, గోమాత సేవ అనుకున్నాడు. వెళ్ళాడు, దూడని కూడా కట్టేశాడు, సేవ చేసి వచ్చాడు. 3వ రోజు అల్లుడు గారు, ఈరోజు ఈ గోవుల్ని మేతకు తీసుకువెళ్ళేవాడు రాలేదు, మీరే తీసుకువెళ్ళి ఈ పశువుల్ని కాపరిగా ఉండి కాచుకుని వస్తారా అని అడిగి. అర్థమైంది దీనికి, ఓహో తగ్గుతోంది క్రమక్రమంగా, తప్పదు కదా, తీసుకువెళ్ళాడు. ఆ గోవులన్నిటినీ తీసుకువెళ్ళాడు. ఈ పరిస్థితుల్లో అక్కడ కూర్చున్నప్పుడు ఆయన చాలా బ్రహ్మాండమైన కావ్యం రాశాడు అని చమత్కారం చాలా ఉంది, అది కథ, అది ఇప్పుడు వద్దు. అలా మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత అతి పరిచయాదవజ్ఞ సంతత గమనా ధనాదరో భవతి. అతి పరిచయం అయితే గనక వాళ్ళ విషయంలో అవజ్ఞ తెలియనట్టుగా ఉంటారు. ఎవరో ప్రతిరోజు మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తే పట్టించుకోరు, ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటారు. అదే ఎప్పుడు వెళ్తున్నాం అనుకోండి, అనాదరో భవతి, అనాదరం అయిపోతుంది, ఆ ఆదరణ అనేది మనకు లభించదు. అలా ఆయన నీలధ్వజుడు చెప్పేశాడు, కాళ్ళే చూసుకుందాం, వస్తాడుగా ఇంటికి. వస్తే ఉందిగా జ్వాలాదేవి, స్వాహాదేవి వాళ్ళ అమ్మగారు, ఆవిడ ఉందిగా, ఆవిడ చూసుకుంటుంది. ఈయన వచ్చి మన రాజ్యంలో ఉండని, అంతే. ఉంటే తావదేవ మహత్తేజ జామాతరి గృహే జాతే. ఒకసారి అల్లుడై ఇల్లరికానికి వచ్చాడంటే క్షీణతేజ భవిష్యత్. ఆ తేజస్సు, వేడి అవన్నీ కూడా ఎగిరిపోతాయి, చూసుకుందాం పర్వాలేదు అంటే. అప్పుడు ఆ మంత్రి గారికి కొంచెం ధైర్యం వచ్చింది. అగ్నిదేవుడికి పన్నాగాలు తెలియవు పాపం, అమాయకుడు, అందుకనే అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. అమాయకుడు కాబట్టి చూసుకోడు, ఎవరు వచ్చారు, ఎవరు అడ్డం ఉన్నారు, ఏమిటి చూసుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు అగ్నిదేవుడు. అదే చాలా క్యాలిక్యులేటెడ్ మనిషి అనుకోండి, మాయలు చేసేవాడైతే వీళ్ళని తప్పించుకుని ఆయనకు అందరూ సమమే కదా. సమంగా ఉండేవాళ్ళని చూసి అమాయకులు అంటారు లోకంలో. అమాయకులు అనే మాట కూడా మంచిదే, అంటే మాయ లేని వాళ్ళు అని అర్థం. అమాయకుడు అనే మాటకి సంస్కృతంలో ఇన్నోసెంట్ అనే అర్థం కాదు కదా. అమాయకుడు అంటే మాయ లేనివాడు అని. ఇగ్నోరెంట్ ఆర్ ఇన్నోసెంట్ కాదు అమాయకుడు అనే దానికి అర్థం. అమాయకుడు అంటే మాయ లేనివాడు అని. మాయలు చేసేవాళ్ళు ఈ కాలంలో చాలా గొప్పవాళ్ళు. అబ్బా మాయలు చేస్తారు, మాయా మంత్రాలు చెప్తారు కదా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మంచి మాటలు చెప్పేవాళ్ళు పనికిరారు. అట్లా అమాయకుడు అని అనుకున్నారు అగ్నిదేవుడు. ఏదో పాపం అమాయకుడు అగ్నిదేవుడు. ఆయన నీలధ్వజుడు వెంటనే స్వాహాదేవినిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మాండంగా జరిగింది. జైబలో అగ్నిహోత్ర స్వామికి జై. అగ్నిహోత్రుడు, స్వాహాదేవి వాళ్ళిద్దరు దంపతులు. అది స్వాహ అన్నప్పుడు ఆ దంపతుల్ని మనం కలుపుతున్నాం. అందువల్ల ఆ అగ్నిహోత్రుడు సంతోషిస్తున్నాడు. ఆ ప్రకారంగా ఆ వివాహం జరిగింది. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు అక్కడ రాజుగారి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఇది ఈ ఘట్టాన్ని మనం కొద్దిగా నేను చెప్పుకున్నాం. ఆయన ప్రశ్న వేశాడు జనమేజయుడు, ఏమిటండి ఎట్లా వచ్చింది ఇది ఈ కథ అని జనమేజయుడు అడిగితే అప్పుడు దానికి సమాధానం చెప్తూ ఈయన ఈ కథను చెప్తున్నాడు. ఎవరు? జైమిని గారు. అప్పటి నుంచి ఆ అగ్నిహోత్రుడు ఆ నీలధ్వజుడి ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. అగ్నిదేవుడి బలాన్ని చూసుకుని నీలధ్వజుడు బాగా గర్విస్తూ ఉన్నాడు. అగ్నియే దగ్గరకు వచ్చేస్తే ఇంకేముంది, మా అల్లుడి గారు ఎవరో తెలుసా అంటారు. అట్లా ఈయన అగ్నిహోత్రుడిని అల్లుడిగా పెట్టుకున్నాడు కాబట్టి ఏం పర్వాలేదు. చాలా గర్విస్తూ ఉన్నాడు, చాలా అహంకారంగా ఉన్నాడు. ఎవరు వచ్చినా కూడా ఓడించేస్తాను అనే ఒక నమ్మకం, ఒక అహంకారం అట్లా ఉన్నాడు, విజృంభిస్తూ ఉన్నాడు. అలాగే సరే ఆ నాన్నగారే అట్లా ఉంటే ఇంకా కొడుకు ఎట్లా ఉంటాడు? ప్రవీరుడు ఆడు అట్లాగే ఉన్నాడు. చూశాం కదా వాడి కథ నిన్న మనం చెప్పుకున్నాం. అలా ధైర్యంగా అర్జునుడితో యుద్ధానికి దిగాడు, గుర్రాన్ని కట్టేశాడు. కానీ యుద్ధంలో మూర్ఛపోయాడు. తరువాత ఆ నీలధ్వజుడు వచ్చి యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అర్జునుడు ఆ నీలధ్వజుడిని 1000 బాణాలతో అదృశ్యుణ్ణి మూర్ఛితుణ్ణి చేసేసాడు. అర్జునుడితో యుద్ధం అంటే సామాన్యమా? యమదూతం శుభై స్తోత్రై విష్ణోరివ భయంకరం కరోతి వైష్ణవ కోపాత్ మూర్ఛితం మదగర్వితం. స్తోత్రాలు పారాయణ చేయటం, భగవద్గీత లాంటి గ్రంథాలు పారాయణ చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, లేదా నామం ఓం నమో హనుమతే నమః, లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇలా మంత్రాలు మనం హరే రామ చెప్పుకుంటున్నాం కదా. ఇటువంటి మంత్రాలు చెబితే ఏమవుతుంది అని అంటే దగ్గరకు వచ్చిన యమదూతలు భయపడి పారిపోతారు. అది నామగ్రహణానికి ఉండే శక్తి. ఎలాగైతే ఒక భక్తుడు స్తోత్రాల్ని మంత్రాల్ని నామాల్ని పఠిస్తూ యమదూతల్ని భయపడేలాగా చేసి పారిపోయేలాగా చేస్తాడో అలా అర్జునుడు ఆ నీలధ్వజుడిని పారిపోయి మూర్ఛపోయేలాగా చేశాడు అని ఎంత మంచి ఒక పోలిక. యుద్ధంలో కూడా విష్ణు భక్తిని తీసుకొచ్చి పెట్టేశాడు. వ్యాసులు వారు ఈ పని చేయరు, వ్యాసులు వారు భారతంలో ఈ పని చేయరు. అందువల్ల మళ్ళీ భారతం రాయాల్సి వచ్చింది. ఎందుకు మళ్ళీ భారతం? ఒకసారి ఉందిగా ఒక భారతం, మళ్ళీ ఎందుకు భారతం? కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టుగా మళ్ళీ ఎందుకు ఈ పైత్యం? అంటే ఇది పైత్యం కాదు, ఇది భక్తి. యుద్ధంలో కూడా భక్తిని కలిపి చెప్పగలగటం అనేది జైమిని మహర్షి యొక్క గొప్పతనం. ఆయన చూశాడు భారతం అంతా బాగుంది కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటారే, అట్లా ఏదో ఇక్కడ లోపించింది అని మనస్సులో అనుకున్నాడు. భారతంలో ఏంటి లోపించింది అని అంటే భక్తి, హరిభక్తి. అక్కడ ఆయనకి అవకాశం లేకపోయింది. చెప్పారు, అయ్యో హరిభక్తి లేకేం, భారతంలో ఉంది, కానీ ఇలా అడుగడుగునా హరిభక్తి కనిపించదు మనకి. పైగా అశ్వమేధ పర్వ అనేది మహాభారతంలో చాలా చిన్నది, ఈ కథలన్నీ ఉండవు అక్కడ, తొందరగా లాగేస్తారు. అందువల్ల జైమిని మహర్షి ఆలోచన చేసి ఇలా కాదు, మనం అడుగడుగునా హరిభక్తిని చూపెట్టాలి అని అనుకుని ఇటువంటి శ్లోకాలతో ఆయన హరిభక్తిని చూపెట్టాడు. నీలధ్వజుడు మూర్ఛ నుంచి లేచి అగ్నిదేవుణ్ణి పిలిచాడు. అది అక్కడి వరకు కథ. ఇది కథ నాయన జనమేజయ, దీన్నంతా కూడా నీకు చెప్పాను. ఇక ఆ యుద్ధభూమిలో అగ్నిదేవుడు అర్జునుడి కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాడు. నీలధ్వజుడు ఆ మహారాజు, ఆయనకి సంబంధించిన బాణాన్ని అగ్నిదేవుడు ఆవహించాడు. అగ్నిని పిలవంగానే అగ్ని ఏం చేశాడు? ఆయన బాణంలోకి ఆవహించాడు. అది అప్పుడు ఆగ్నేయాస్త్రం అయిపోయింది. అది అగ్నిదేవుడు చేసిన పని. అది ఆగ్నేయాస్త్రం అంటే సామాన్యమా? ఒక ఆటం బాంబు లాగా, ఆటం అది. దానిలో ఆ శక్తి వచ్చేసింది ఆ బాణంలో. అగ్నిదేవుడిని అర్జునుడు ఎంతగా స్తోత్రం చేసిన అర్జునుడికి తెలిసిపోయింది, ఓహో అగ్నిదేవుడు వచ్చి చేరుకున్నాడు అని తెలిసిపోయింది. మేధావి కదా అర్జునుడు, ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ కూడా తెలుసు. ఎంత స్తోత్రం చేసినా కూడా అగ్నిదేవుడు యుద్ధభూమిలో రెచ్చిపోతూ ఉన్నాడు తప్ప శాంతించటంలా. ఇంకా 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 విజృంభిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఆ నీలధ్వజుడి బాణం పడుతోందో అక్కడల్లా కూడా అగ్నిదేవుడు అట్లా అట్లా అంటుకుపోతున్నాడు. స్వేచ్ఛ. ఆయన ఈ సైన్యాన్ని మాత్రమే కాల్చాలి అని ఆ సైన్యం మాత్రమే కాలిపోతాం, వీళ్ళ సైన్యానికి ఏం కావట్లా. అర్జునుడి సైన్యం అంతా కాలిపోతోంది, అంత చాలా పెద్ద నష్టం అయిపోతోంది. ఆయనకి
ఎక్కడో భక్తుడు బంధువు కన్నా కూడా పెళ్ళాం వైపు వాళ్ళే ముఖ్యమైపోయారు. ఇది చెప్పారు జైమిని. భక్తుడిని పట్టించుకోలేదు అగ్నిదేవుడు, భార్య వైపు బంధువులే ముఖ్యమైపోయారు ఆయనకి. తెలుగులో ఒక సామెత, ఆలింటి బంధువు ఆత్మబంధువు అని. వాళ్ళ ఆత్మబంధువు, వీళ్ళంతా మామూలు బంధువులు, వాళ్ళ ఆత్మబంధువులు అయిపోతారు, మారిపోతారు. జనంలో ఆ మార్పు వస్తుంది. అది ఒక సామెత. అది అగ్నిదేవుల్లో స్పష్టంగా కనిపించింది అంటారు జైమిని మహర్షి. అందువల్ల వాళ్ళ వైపే ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు అగ్నిదేవుడు. అర్జునుడి ప్రార్థనని లక్ష్య పెట్టలేదు. అగ్నిదేవా, గుర్తు చేసుకో, మన బాంధవ్యాన్ని గుర్తు చేసుకో, నేను నీ భక్తుణ్ణి, నేను నీ మిత్రుణ్ణి, నీకు నాకు ఎటువంటి వైరము లేదు. పైగా ఖాండవ దాహాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఖాండవ దాహంలో నీ ఆకలి తీర్చిన వాణ్ణి నేను. నాకు పాపం వస్తుందేమో అని భయపడ్డా. కృష్ణ పరమాత్మ అన్నాడు, ఏం పర్వాలేదు, ఇది అగ్నిదేవుడికి ఆహుతి. అప్పుడు ఆ ఖాండవ దాహాన్ని చేసి నిన్ను తృప్తిపరిచిన వాణ్ణి, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నా. నువ్వు ఇలా నీ మామగారి వైపు ఉండి సైన్యాన్ని నాశనం చేయటం ఏమీ బాగలేదు, ప్రార్థన చేశాడు. అయినా అగ్నిదేవుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఇక అర్జునుడు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా, నేను ఇప్పటి వరకు చేసిన ఒక తప్పు ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆయన్ని స్మరణ చేయలేదు. ఇక ఇప్పుడు ఆయన్ని స్మరణ చేస్తే దారికి వస్తాడు. వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో అని ఆ వైకుంఠవాసుణ్ణి స్మరణ చేసి నారాయణ నారాయణ నారాయణ, ఒకసారి నారాయణ మంత్రాన్ని మనస్సులో అనుకున్నాడు. నారాయణ మంత్రాన్ని అనుకోగానే ఆ బాణంలో నారాయణాస్త్రాన్ని ఆవహింపజేశాడు. బాణమే అది, మన కంటికి బాణంలా కనిపిస్తుంది, కానీ అందులో నారాయణ శక్తి ఉంటుంది కాబట్టి అది నారాయణాస్త్రం. జై బలో శ్రీమన్నారాయణ స్వామికి జై. నారాయణాస్త్రం. తతో నారాయణాస్త్రం తత్ సంధితం వీక్ష్య పావకః శాంతిం జగామ పార్థస్య పురతః స్థితవానసౌ. నారాయణాస్త్రాన్ని సంధించి ఆ అర్జునుడు ఎప్పుడైతే ధనుర్ధారి అయి నిలబడ్డాడో దాన్ని చూసి పావకః, అందరినీ పవిత్రం చేసేటువంటి అగ్నిదేవుడు శాంతిం జగామ, నారాయణుడే వచ్చేసేసరికి ఇంకా పూర్తిగా శాంతించి అమ్మో, నేను నారాయణాస్త్రం ముందు ఎటువంటి చేష్టలు చేయకూడదు, అవి కుప్పిగంతులు కోతిగంతులు అయిపోతాయి అని అగ్నిదేవుడు శాంతించాడు. నారాయణాస్త్రం ఎప్పుడైతే సంధించాడో అప్పుడు అగ్నిదేవుడు శాంతించాడు. పురతః స్థితమానసు. అప్పుడు అగ్నిదేవుడు తన రూపాన్ని తీసుకుని అక్కడ ప్రత్యక్షమై, అగ్ని అంటే మనకి హోమకుండంలో కనిపించే అగ్ని రూపం, కానీ దేవత, ఆ దేవత అక్కడ ప్రత్యక్షమై, నైనా అర్జున ఆగు, తొందరపడద్దు, నారాయణాస్త్రాన్ని ప్రయోగించద్దు. ఈయనే కాదు, నీలధ్వజుడితో పాటుగా నేను కాలిపోతా, అగ్ని కూడా కాలిపోతాడు నారాయణాస్త్రాన్ని, కనుక నారాయణాస్త్రాన్ని ప్రయోగించద్దు. నారాయణాస్త్రం అంటే ఏమిటి? నామస్మరణ. ఆ నామాన్ని అంత ఎక్కువగా అనుష్ఠానం చేశాడు అర్జునుడు, అందుకే ఆయనకు ఆ శక్తి వచ్చింది. అస్త్రం అంటే మంత్రస్మరణ, మంత్రము పురస్చరణ చేసి ఉన్నాడు కాబట్టి నా మంత్రసిద్ధి అయింది. అలా మంత్రసిద్ధి చేసుకోవాలి, నిరంతరంగా మంత్రం చేస్తూ ఉండాలి. ఏదైనా పని కావాలి అన్నప్పుడు ఆ మంత్రం చెప్పుకుని ఆ మాట మాట్లాడాలి, అప్పుడు ఆ పని అవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మాటకేముంది శక్తి? నామానికి ఉంది. ఆ నామాన్ని చెప్పుకుని పలికే మాటకి ఉంది శక్తి. అందువల్ల ఎప్పుడైతే నారాయణ స్మరణ చేశాడో మంత్రసిద్ధి అయినవాడు ఆ అర్జునుడు నారాయణాస్త్రాన్ని చూసి అగ్నిదేవుడు శాంతించటమే కాకుండా రూపాన్ని తీసుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయనా అర్జున ఆగు, నువ్వు నా ప్రియమైన భక్తుడివి. అప్పుడు గుర్తొచ్చింది, ఈయన భక్తుడు అని. ఇక నారాయణాస్త్రాన్ని ముందే ప్రయోగిస్తే నేను ఇంతదాకా వచ్చేవాడినే కాదు కదా, ఇప్పుడు తీసావే, ఎక్కడో లోపల దాచుకుని నిదానంగా ముందే తీసేస్తే సరిపోయేది కదా. శ్రీమన్నారాయణుడు వస్తే ఆయన ముందు ఎవరైనా నిలబడతాం? ఆ దేవతలం లేదు కదా. విష్ణు పరమః అగ్ని అవమః అని వేదం.
విష్ణువు దేవతల్లో విష్ణువు పరమోత్కృష్టుడు అని. మొదటివాడు అగ్ని, చిన్నవాడు, మనకందరికీ దొరికేవాడు. మనకు దొరికేవాడిని చిన్నవాడు అంటాంగా, దొరకకుండా తప్పించుకుంటే పెద్దవాళ్ళు. దొరికేవాళ్ళు వేదం కూడా అదే మాట అని. ఏం చేస్తాం? మనకు సులభంగా దొరికే దేవత అని చెప్పేందుకోసం చాలా దగ్గరగా చంద్రుడు, సూర్యుడు ప్రత్యక్ష దైవాలు దొరకరు. పట్టుకుందామంటే ఆంజనేయ స్వామి ఒకడు పట్టుకుందామని వెళ్ళాడు. అది జలధి లాంగి కాదు, అది సూర్యుడిని చూసి అంటే హనుమాన్ చాలీసాలో సూర్యుడిని చూసి భాను యుగ సహస్ర యోజన ఫల భాను లీల్యో తాహి మధుర ఫల జాను. ఇది ఆ దూరంగా ఉండే సూర్యుడిని చూసి ఫలం అనుకోవటమే కాకుండా ఆకలేసేస్తోంది తినేద్దాం అని ఎగిరిన వాడు ఆంజనేయ స్వామి ఒకడే, ఇంకెవరు ఆ సాహసం చేయలేరు. వాళ్ళు దేవతలే, ప్రత్యక్షమైన దేవతలే, కానీ దొరకరు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు దొరకరు. మనకు దొరికే అగ్ని దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన అందుకనే చాలా జాగ్రత్తగా పవిత్రంగా చూడాలి. ఏమిటి అగ్నికి ఏమిటి పవిత్రత? చాలామంది ఇదివరకు అగ్ని వెలిగించాలి అంటే జాగ్రత్తగా స్నానం చేసి వెలిగించాలి. ఎంగిల్ చేత్తో అగ్నిని తగలకూడదు, ధూమపానం చేయకూడదు. అగ్నిని ఎంగిల్ చేస్తున్నాం, అగ్ని ప్రత్యక్ష దైవం, అందువల్ల ధూమపానం చేయకూడదు అని చెప్తే అర్థమవుతుందా? రాని కూడా రోగాలు వస్తే అర్థమవుతుంది. అగ్నిని ఎంగిల్ చేయొచ్చా? నీళ్లు తాగేందుకే ఉన్నాయి, అయినా కూడా తాగేటప్పుడు మేము నిన్ను ఎంగిల్ చేస్తున్నాం వరుణ దేవతల్లారా, ఓ జలదేవతల్లారా, ఓ గంగామాత మమ్మల్ని క్షమించు అని నీళ్లు తాగమని శాస్త్రం చెబుతుంది. తాగే నీళ్ళకి అటువంటిది అగ్నిని నోట్లో పెట్టుకోవచ్చా? ఎంత అపరాధం అది, ఎంత దోషం అది, తప్పు కదా. అందుకనే ఆ అగ్ని మనకి కనిపించే, మనకి దొరికే ప్రత్యక్ష దైవం. ఆట్లాడితే అంటించేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి ఆయనతో కూడా. అందువల్ల అటువంటి ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షమైన దైవం. ఆయన చూడండి, సోమ సూర్యాగ్నిలోచనాయ నమః, శివుడు. అది సోమ సూర్య అగ్నిలోచనాయ. సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు, మూడవ కన్ను అగ్ని, దాన్ని మూసిపెట్టాడు ఆయన. ఆ అగ్ని వేరే, ఆ అగ్ని చేసే పని వేరే. ఈ మన్మథుడిలాగా చేష్టలు చేస్తే తెరుస్తాడు, కాల్చేస్తాడు. ఆ అగ్ని కాల్చేసింది మన్మథుడిని. ఆ అగ్ని వేరే, ఆ పని వేరే. ఒకే అగ్నిదేవత, కానీ ఆ పని వేరే. అట్లా అగ్నిదేవుడు మనకి చాలా దగ్గరగా ఉండేటువంటి దేవత ఆయన. అందుకనే ప్రతిరోజు మొక్కాలి, ప్రతిరోజు అగ్ని ఆరాధన. ఎట్లా చేయాలి? మామూలుగా ఇళ్లలో ఉండేవాళ్ళు పాపం, వాళ్ళేమో హోమకుండాలు పెట్టి చండీ హోమాలు చేయడానికి అవుతుందా? ఇళ్లలో రుద్రహోమాలు, చండీ హోమాలు అవుతాయా? అవు ఏం అక్కర్లా. ప్రతిరోజు ఇంటిలో భక్తిగా ఒక దీపారాధన చేయండి, అదే అగ్ని ఆరాధన అని శాస్త్రం చెప్పింది. ఒక దీపారాధన, అందరూ ప్రతి ఇంట్లోనూ దీపం వెలగాలి, ఒక దీపారాధన. ఎంతైనా నూనె వేయండి, ఎంతైనా నెయ్యి వేయండి, ఎంత ఉంటే అంత, ఊరికే అట్లా వెలిగితే కూడా చాలు దీపారాధన. అయ్యో మా దగ్గర ఏమీ లేదని చిన్నగా ఊరికే అట్లా వెలిగితే చాలు. మరి అది కూడా వెలిగించేందుకు లేదనుకోండి, ఉండకపోవచ్చు కదా. ఒత్తి కొనేంత యోగ్యత కూడా లేదనుకోండి, పాపం ఆర్థిక స్తోమత పోని లేదు. వాళ్ళు ఏం చేయాలి? దానికి కూడా చెప్పారు. నీళ్లల్లోనే అగ్ని ఉంటాడు, బడబాగ్ని నీళ్లల్లో ఉంటాడు. ఆయన తీసుకుని దీపారాధనమస్తు, నీళ్లు దొరుకుతాయిగా, నీళ్లు దొరకకుండా బతకలేరుగా. ఆ దొరికిన నీళ్లే దేవుడి ముందు ఇట్లా పోసేసి, ఇదే దీపారాధన. నీళ్లతో నీరాజనం చేసే క్రమం ఉంది తెలుసా? బాగా గాలిగా ఉన్నప్పుడు, విపరీతంగా గాలిగా ఉంటుంది, అక్కడ ఏం హారతి చేస్తారు మీరు? ఎట్లా అవుతుంది? అక్కడ నీళ్లు తీసుకుని చూపు, ఈ నీళ్లలో ఉండే అగ్నితో నీకు నీరాజనం చేస్తున్నాను నేను, అదే దీపారాధన. ఎంత సులభం చేశారు చూసారా? అట్లానే మనం దీపం ఉన్నప్పుడు నీళ్ళే వదలకూడదు, దీపం వెలిగించి నీళ్ళు వదలాలి. అవకాశం ఉన్నవాళ్ళు, చేయటానికి స్తోమత శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇది చేసి తప్పించుకోకూడదు. అది కూడా ఒక క్రమాన్ని చెప్పారు. లేదా ఒక 3 గింజలు బియ్యం వేయండి చాలు అన్నారు. ఆహారంలో అగ్ని ఉన్నాడు. ఈ ప్రకారంగా అగ్ని ఆరాధన అనేది ఎవ్వరూ వదలటానికి వీల్లేదు, ప్రతి ఇంట్లోనూ జరగాలి. అందులోనూ మన సనాతన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది దీపారాధన. చాలా ముఖ్యం దీపారాధన. దీపం చూపించటం, కొవ్వొత్తి కాదు.
కొవ్వొత్తి కాదు, పేరే కొవ్వొత్తి, పేరులోనే కొవ్వు ఉంది. ఎందుకు ఆ కొవ్వు మనకి? కొవ్వొత్తి కాదు, దీపం, తైలం, స్నేహం. స్నేహంతో మంచిగా వత్తి వేసి దీపం వెలిగించడం. ఇంకా అది కూడా లేకపోతే ఇంక క్యాండిలే గతి. ఏమీ లేకపోతే ఏం చేసి అప్పుడు అది తీవ్రత వెళ్ళినప్పుడు. ఆ ప్రకారంగా కొవ్వొత్తి అంటేనే అది కొవ్వు, దాంట్లో ఇది రకరకాల ఈ పశువుల కొవ్వుతో కలిపి చేస్తారు కదా, అది వెలిగించడానికి భగవంతుడి ముందు అది తప్పు కదా. అటువంటి ఆ అగ్నిదేవుడు అశ్వమేధేన నృపతిం కరోషి యది పావనం సమీపే పుండరీకాక్షే స్థితే తవ ధనంజయ. అగ్నిదేవుడు చెప్పే మాట. అగ్నిదేవుడికి రేపు జరగబోయే యాగము చాలా పెద్ద యాగం. అశ్వమేధ యాగం చేస్తూ అగ్నిదేవుడిని తృప్తిపరచబోతూ ఉన్నారు. ఆ యాగం చేస్తే అగ్నిదేవుడికే మంచిది. కానీ ఆయన అనే మాట, అర్జున నీ తెలివికి ఏం చెప్పాలి, నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అన్న. అంత మాట అన్నారు స్వామి, ఎందుకు అని అంటే, నీ పక్కనే పుండరీకాక్షుణ్ణి పెట్టుకుని, పుండరీకాక్ష పేరు గుర్తుంది కదా, జైమిని భారతం ప్రారంభంలో చెప్పుకున్నాం, పుండరీకాక్ష 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 అని అనుకోవాలి అని. నీ పక్కనే పుండరీకాక్షుణ్ణి పెట్టుకుని సమస్త పాపాల్ని పోగొట్టేటువంటి ఆ నారాయణుని, శ్రీకృష్ణ పరమాత్మని పెట్టుకుని ఆయన్ని పట్టుకోకుండా ఆయన్ని కాళ్ళు పట్టుకుని, అయ్యా మా పాపాలు మన్నించు, మాకు ప్రాయశ్చిత్తం చెప్పు, మాకు పశ్చాత్తాపం కలిగింది అనకుండా ఏదో యాగం చేద్దామనుకున్నారే నువ్వు, మీ అన్నయ్య, మీ బుద్ధికి ఏం చేయాలి నేను అని అన్నాడు అగ్నిదేవుడు. ఆయన్ని మరిచిపోయి, పక్కనుండి ఆయన్ని మరిచిపోయి, ఇంత పెద్ద ఆధ్యాత్మిక మేరు పర్వతంలాగా పూజ్య గురుదేవులు దత్తప్రభువులు మనకుంటే చాలామంది మరిచిపోయి అక్కడికిడికి పోతూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి అని. అంతే కదా, మేరు పర్వతం కాకపోతే స్వామిజీ వారు ఆధ్యాత్మికంలో ఈ కాలంలో మేరు పర్వతం అంటే పూజ్య గురుదేవులు దత్తప్రభువులు. మొత్తం ప్రపంచమంతా వ్యాపించి 83 ఏళ్ల వయస్సులో కూడా ఈ రోజుకి తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తున్నారంటే చిన్న విషయమా? మరి ఆయన్ని పక్కన పెట్టుకుని ఎవరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, నేను మీ గురుగారి దగ్గర పెట్టుకుని మేమే మా కష్టాలు పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి వస్తూ ఉంటే మీరు మా దగ్గరికి వచ్చారే అని వాళ్ళు అడుగుతారు. చాలామంది అడుగుతారు, ఉన్నారు. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చూస్తాడు బాగా చక్కగా, ఏమండి ఇట్లా దోషాలు ఉన్నాయండి, ఏమండి మీరు ఎప్పుడే అప్పాజీ దగ్గర నుంచి వస్తున్నారు, అప్పాజీని అడగకుండా నన్ను వచ్చి అడుగుతారే అని అంటాడు కదా. వాళ్ళు అనుభవించారు కదా. అలాగే ఇక్కడ అగ్నిహోత్రుడు, ఏంటండి ఇది, నీ దగ్గరే పుండరీకాక్షుడు ఉంటే ఆయన్ని వదిలేసి ఆయన్ని మరిచిపోయి అశ్వమేధేన నృపతిం కరోషి యది పావనం, నిన్ను నువ్వు పవిత్రం చేద్దాం అనుకుంటున్నావా? యుధిష్ఠిరుడు అట్లా అనుకుంటున్నాడా? ఏదో అశ్వమేధంతో పవిత్రమైపోతాము అని అనుకుంటున్నారా? భగవన్నామస్మరణ లేకుండా, భగవద్భక్తి లేకుండా అశ్వమేధాలు మిమ్మల్ని పవిత్రం చేస్తాయా? నిజంగా అశ్వమేధానికి ఆ శక్తి ఉందా? ఆ కర్మకి ఎట్లా వచ్చింది? ఆ కర్మకి ఆ శక్తి భగవద్భక్తి ఉంది కాబట్టి వచ్చింది, భగవన్నామస్మరణ ఉంది కాబట్టి వచ్చింది. భక్తి లేకుండా చేస్తే పత్రి చేడు అని, భక్తి లేని పూజ పత్రి చేడు అని. పాపం చెట్లు ఏడ్చాయట, అయ్యో భక్తి లేనివాడు కోసేశాడు, మొక్కలు మొక్కలు కోసేశాడు, కొమ్మలు కొమ్మలే నరికేశాడు, పూజలు చేశాడు, అయ్యో భక్తి లేదే వీడికి అని ఆ చెట్టు ఏడ్చింది. భక్తిగా ఒక పత్రం చెయ్యాలి. ఇప్పుడు 1,00,000 పత్రి పూజ, 1,00,000 మల్లి పూజ, 1,00,000 బిల్వార్చన ఇవన్నీ ఉన్నాయి. శివపురాణం, లింగ పురాణం వాటిలో చెప్పారు చేయాలి, కానీ భక్తిగా చేయాలి. ఎందుకు చెప్పారు? 1,00,000 బిల్వార్చన అంటే 1,00,000 బిల్వాలు వేస్తున్నప్పుడు ఒక్క బిల్వల్లో అయినా భక్తి రాకపోతుందా అని చెప్పారు. 1,00,000 బిల్వాలు వేస్తూ ఉంటే ఒక బిల్వల్లో అయినా వీడు మనస్సు నిలపకపోతాడా అని మనకి శాస్త్రాలు చెప్పాయి. అసలే భక్తి లేకుండా, చూసారా ఏం బాగా వచ్చిందో ఫోటో, ఈ పక్కన తీసుకో, శివుడు అక్కడున్నాడు, కెమెరా చూస్తున్నావు, అరే మూర్ఖుడా, కెమెరాలో కాదు ఉండేది భగవంతుడు, అక్కడున్నాడు, బాగా వచ్చింది, ఆ పక్క నుంచి తీసుకో, ఈ పక్క నుంచి తీసుకో. ఇదే భక్తి. బాగా వచ్చిందా, చూసా ఎట్లా, ఎవరో వస్తారు మధ్యలో, చూడండి మీ ఊర్లో జరిగిందా అసలు ఇటువంటిది, ఎవడేం చేశాడా? ఇదే రావణ భక్తి. ఇది చాలా పొరపాటు, చాలా తప్పది. భక్తి భగవంతుడి మీద మనస్సు పెట్టుకోవాలి. చెయ్యి, ఘనంగా చెయ్యి, ఉంది నీ దగ్గర స్తోమత ఉంది, చెయ్యి, బాగా చెయ్యి, అందరూ సంతోషపడతారు. భక్తిగా చెయ్యి.
చాలా గొప్పగా చేశారని చెప్పి భక్తి పోగొట్టుకోవద్దు, చాలా తప్పది. అది అగ్నిహోత్రుడే స్వయంగా చెప్తున్నాడు. నయాగో నైవ దేవావ మంత్రాస్తే హరిణా వినా. ఒక్క మాట గుర్తుపెట్టుకో అర్జున, ఈ యాగాలు, ఈ దేవతలు ఎవరైనా సరే హరి లేకుండా, భక్తి లేకుండా సమర్థా పావనం కర్తుం విశ్వాసస్తే నమాధవే. ఎవరు కూడా సమర్థులు కారు భగవద్భక్తి లేకుండా, భగవన్ నామస్మరణ లేకుండా. అయ్యో నీకు మాధవుడు శ్రీహరి మీద విశ్వాసం లేకుండా పోయిందే, ఆయన మీద భక్తి లేకుండా పోయిందే, ఆయన నమ్మటం లేదే, నువ్వు ఏం చెప్పాలి అర్జున నీకు? ఇప్పటికా నీకు గుర్తొచ్చేది నారాయణుడు. ఇంత అయిన తర్వాత, ఇంతమంది సైన్యం అంతా వెళ్ళిపోయిన తర్వాత భయం పట్టుకుని ఇప్పుడు నారాయణుడిని స్మరిస్తావా? ఏం భక్తయ్యా ఇది? అసలు విశ్వరూపం చూసిన వాడివేనా నువ్వు? ఆనాడు భగవద్గీతలో విశ్వరూపం చూసావన్నారే, ఇదేనా చూసింది నువ్వు? విశ్వరూపం చూసినప్పటికీ నీకు భక్తి కలగలేదా? అగ్నిదేవుడు వాయించేస్తున్నాడు ఎడాపెడా అర్జునుడిని. ప్రత్యక్షమయ్యాడుగా, ఆయన గురువు అగ్నిదేవుడు, నేర్పుతున్నాడు, పాఠాలు నేర్పుతున్నాడు. సమస్త ఆపదల్ని తొలగించాలి అంటే మానవులకి ఉన్న ఏకైక అస్త్రం నారాయణాస్త్రం. నారాయణాస్త్రం అంటే నారాయణ నామాస్త్రం. అమ్మవారు రోగాస్త్రాన్ని ప్రయోగిస్తే భండాసురుడు ఏం చేసింది? అమ్మవారు ఏం చేసింది? అప్పుడు నామత్రయ మంత్రాస్త్రాన్ని ప్రయోగించింది. అచ్యుత, అనంత, గోవింద, ఇవి 3 నామాస్త్రాలు, 3 అస్త్రాలు ఇవి. నామత్రయ మంత్ర జపం కరిష్యే. రోగాల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించుకోవాలి. అచ్యుత, అనంత, గోవింద, విష్ణు నారాయణామృత, రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆ ధన్వంతరి స్తోత్రంలో ఈ 3 నామాలు చెప్పారు. చెప్పండి. అచ్యుత, అనంత, గోవింద. అచ్యుత అనంత 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 గోవింద. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. అనంతాయ గోవిందాయ నమః. గోవిందాయ నమః. మాత్రలు వేసుకునేటప్పుడు, మందులు వేసుకునేటప్పుడు ఈ 3 మంత్రాలు చెప్పుకోండి. చేతిలో మాత్రలు పట్టుకుని అచ్యుత, అనంత, గోవింద అనుకోండి. ఏ రోగమైనా సరే ఉపశమనం చూస్తారు మీరు, మార్పు చూస్తారు. మందులు వేసుకున్నప్పుడు టకటక వేసుకోకూడదు, నిదానంగా మంచినీళ్ళు, మందులు వేసుకుంటారు కదా. ఈ మంత్రాలు చెప్పుకోండి. ఇవి నామత్రయ మంత్ర జపం, నామాస్త్రం. ఏ ఆపదైనా సరే నారాయణాస్త్రంతో పోతుంది కదా. మీరెందుకు ఆ పని చేయటంలా? మీరెందుకు ఆయన స్మరించుకోవటంలా? దీన్ని ముందే ప్రయోగించి ఉంటే నేను నీకు దాసుడినైపోయేవాడిని కదయ్యా. ఇప్పుడా నీకు గుర్తొచ్చేది? ఇంతవరకు తెచ్చుకున్నావు నువ్వు అని అంటూ తెలుగులో బ్రహ్మాండమైన ఒక పద్యం. క్రతువుల్ 100 వేయి దానములు లక్షల్ తీర్థ సంసేవనల్. 100 యజ్ఞాలు చేయి, 1000 దానాలు చేయి, ఇక లక్షల్ తీర్థ సంసేవనల్. తీర్థయాత్ర, లక్షల సార్లు తీర్థయాత్ర చేయి, మంచిదే, చెయ్యి, కాదల్లా. వ్రతముల్ కోటులు, కోట్యాది వ్రతాలు చెయ్యి, మంచిదే, చెయ్యి, సంతోషం. సేయనేమిటికి చేస్తున్నారు, బాగానే ఉంది, ఎందుకు ఇవన్నీ కష్టపడాలా? అయితే ఏం చేయాలయ్యా? మేము కష్టపడద్దు అంటున్నావు, ఏం చేయాలైతే చెప్తున్నాడు. శ్రీవత్సాంక వక్షున్ రమాపతి కీర్తించిన చాలు. శ్రీవత్సాంకుడు ఉన్నాడే, శ్రీ మహావిష్ణువు రమాపతి, ఆయన్ని కీర్తించిన చాలు. అందుకనే నామ సంకీర్తన చేయండి 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 అని ఎప్పుడు స్వామిజీ వారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉండేది. రమాపతి కీర్తించిన చాలు ఆతడు భగవత్ ప్రాణంబయై యుండగా నితర వ్యాప్తి ప్రయాసముందవని లేదబ్బంగి నూహించిన. అటువంటి వాడు భగవంతుడికి ప్రాణసముడైపోతాడు. నామ సంకీర్తన చేసే దత్తభక్తులు దత్తప్రభువులకి ప్రాణసమము, అది లెక్క. ప్రాణంగా, ఓ నా ప్రాణం వీడు, బయట తిరిగాడే బహిప్రాణం అంటారే అట్లా నామ సంకీర్తన చేసేవాళ్ళు అంటే ఆయన అంత ఇష్టపడతాడు. ఎబ్బంగి నూహించినన్, ఎలా చూసినా కూడా భగవద్భక్తితో భగవన్నామస్మరణ చేసేవారి కన్నా కూడా ఇక
గొప్పది ఏది కూడా ప్రపంచంలో లేదు అని అంటూ క్షీరార్ణవం భవాన్ ప్రాప్య, అయ్యా నీ దగ్గర ఉండేది మంచి గోవు పాలు మాత్రమే కాదు, ఇది గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, గోవు పాలు మాత్రమే కాదు, నీ దగ్గర క్షీరార్ణవమే ఉంది, క్షీర సముద్రమే ఉంది. అటువంటి క్షీర సముద్రాన్ని నీ దగ్గర పెట్టుకుని కిమజాం దోగ్ధుమిచ్చతి, ఇదిగో ఈ మేక వెంట పడుతున్నాను పాలు కావాలి అని. నీ దగ్గర చూసుకుంటే ఒకసారి క్షీర సముద్రమే ఉంది, నీకెందుకయ్యా? అందరికీ బకెట్లలో నింపి నింపి ఇవ్వచ్చు నువ్వు. అటువంటి వాడివి పాల కోసం ఈ మేక వెంట పడాలా? ఇవన్నీ అవసరమా? పరిత్యజ్యోదితం సూర్యం, సూర్యుడు ఉదయించి కనిపిస్తూ ఉంటే ఆయనతో వెలుగు తీసుకోకుండా ఖద్యోతం కాంక్షతే కథం, మిణుగురు పురుగు కోసం పరిగెత్తుతున్నావు, లైట్ కావాలి అని. మిణుగురు పురుగు పట్టుకుంటే దాని వెనకాల మిణిక్ 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 అని వస్తూ ఉంటుంది కదా దీపం, ఆ దీపం దొరుకుతుందేమో అని మిణుగురు పురుగు వెనకాల పడుతున్నావు. ఏమిటయ్యా ఇది అవసరమా? సూర్యుడే ఉన్నాడు కదయ్యా నీ దగ్గర, కృష్ణ పరమాత్మే సాక్షాత్తు నీ దగ్గర ఉంటే వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళు ముందే చెప్పారు. భీముడు చెప్పాడుగా, అయ్యా ఎందుకు ఇవన్నీ, ఆయన పట్టుకుంటే చాలు. అర్జునుడు చెప్పాడు, కానీ యాగం చేయాలి, చూపించాలి లోకానికి కర్మ అనేది. లేకపోతే అందరూ మేము నామస్మరణ అండి అని చెప్పేసి అన్ని కర్మలు వదిలేస్తారు, అది తప్పే. భక్తితో కర్మ చేయాలి, అది ఉద్దేశం. కర్మ అక్కర్లేదు అని కాదు ఉద్దేశం, భక్తితో కర్మ చేయాలి. అగ్నిదేవుడు అట్లా ఉంటూ ఉంటే, అర్జున నీకున్న బలము నారాయణుడు, నీకున్న పవిత్రత నారాయణుడు, నీ అసలైన తేజస్సు నారాయణుడు. ఆయన కూలిపోయినప్పుడు అది కురుక్షేత్ర యుద్ధంలో మళ్ళీ నిలబెట్టినవాడు శ్రీకృష్ణ పరమాత్మ కదా, ఉపదేశం చేసినవాడు. నష్టో మోహ అని అన్నాడుగా చివరిలో, అంత ఉపదేశం చేశాడుగా. అటువంటి ఆ నారాయణుడే నీకు బలం. నువ్వు మీ అన్నగారు కలిసి ప్రాయశ్చిత్తం కోసం యజ్ఞం మొదలుపెట్టారు. అసలు ప్రాయశ్చిత్తాల్లో నామస్మరణకి మించిన ప్రాయశ్చిత్తం ఏదయ్యా నాకు చెప్పు? నామస్మరణకి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అగ్నిదేవుడు అంటున్నాడు, ఏ అగ్నిదేవుడు సమస్త కర్మలకు ఆధారమో, అగ్ని లేకుండా ఏ కర్మ లేదు కదా, ఆ అగ్నిదేవుడు స్వయంగా చెప్పే మాట చూసారా? ఎంత బలమైంది నామస్మరణ, ఎంత సులభమైనది. అటువంటి ఆ నామస్మరణని ప్రత్యేకంగా కలియుగంలో తీసుకొచ్చి పెట్టారు. మీరు చేసుకోండి కలియుగం వాళ్ళు, చాలా మంచిది ఇది అని. అటువంటి ఆ శ్రీహరిని మనం కూడా వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో గానం చేసుకుని తర్వాత కథలోకి ప్రవేశిస్తాం. అందరూ భక్తిగా మంచి ఘట్టంలో ఉన్నాం. వైకుంఠవాస నమవో, ఆ శ్రీహరిని పాదగయా క్షేత్రం. ఇక్కడ ఎందుకు జైమిని భారతం హరిభక్తి అని అంటే, పాదగయా క్షేత్రం ఇక్కడ విశేషం. ఇక్కడ మనం ఆ హరిభక్తి గురించి చెప్పుకోవటం అనేది నిజంగా మన అదృష్టం, గురువుల కృప. అది కూడా చాతుర్మాస్యంలో మనం ఈ సందర్భంగా జైమిని భారతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో, వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో, వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో, వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో. సురసంగనేత నమవో శుభవర్గదాత నమవో, సురసంగనేత నమవో శుభవర్గదాత నమవో, శివచక్రపాత నమవో జగదేకనాథ నమవో, శివచక్రపాత నమవో జగదేకనాథ నమవో, వైకుంఠవాస నమవో మృదుమందహాస నమవో,
వైకుంఠవాస నమో మృదుమందహాస నమో త్వమేవ రక్ష నమో ధ్వస్తవిపక్ష నమో త్వమేవ రక్ష నమో ధ్వస్తవిపక్ష నమో కమలాక్ష నమో దేవాధ్యక్ష నమో కమలాక్ష నమో దేవాధ్యక్ష నమో వైకుంఠవాస నమో మృదుమందహాస నమో వైకుంఠవాస నమో మృదుమందహాస నమో మాయాకారక నమో మాయావారక నమో మాయాకారక నమో మాయావారక నమో ఆయాసాయక నమో మాయానాయక నమో మాయాసాయక నమో మాయానాయక నమో వైకుంఠవాస నమో మృదుమందహాస నమో వైకుంఠవాస నమో మృదుమందహాస నమో స్మృతికంద నమో శ్రుతికంద నమో కుంద నమో శ్రుతికంద నమో రుచిరస్పంద నమో సచిదానంద నమో రుచిరస్పంద నమో సచ్చిదానంద నమో హరినారాయణ హరినారాయణ నారాయణ హరి నారాయణ హరినారాయణ 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 నారాయణ హరినారాయణ హరి 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 వైకుంఠవాస నమో మృదుమందహాస నమో వైకుంఠవాస నమో మృదుమందహాస నమో మృదుమందహాస నమో మృదుమందహాస నమో జానకీకాంతస్మరణం గోవింద గోవింద అయ్యా మీరు యుద్ధం చేశారు, ఎందుకు చేశారు? ఆయన చెప్పాడు కాబట్టి చేశారు. మరి మీకెందుకు అనుమానం? పాపం వచ్చిందేమో వస్తుందేమో అనుమానాలు ఎందుకు? ఆయన దగ్గర ఉండి చేయించాడుగా. ఆయన మీద ఆ విశ్వాసం పెట్టుకోండి అయ్యా, మీరు ఆ భక్తి పెట్టుకోండి. మనకి భగవద్గీతలో ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాల్లో ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. చెప్పండి, అందరూ చెప్పండి, వచ్చిన వాళ్ళు చెప్పండి. ఏకో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం
एको देवो देवकी पुत्र एव एको మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. అది ఆయన ఒకటే శాస్త్రం, ఆయన చెప్పిన భగవద్గీత కదా, ఒకటే దేవుడు, దేవకీ పుత్ర ఏవ, ఆయనలోనే అందరూ ఉన్నారు. ఒకటే కర్మ, ఆయన చెప్పింది, ఒకటే మంత్రం, ఆయన నామాలు, అంతే కదా, ఇంకేముంది? ఇలా ఆయన్ని పట్టుకోవడం మానేసి మీరు ఏవేవో మనస్సులో సందేహాలు పెట్టుకుని ఇలా తిరుగుతున్నారే, అవసరమా ఇదంతా? అగ్నిదేవుడు అడిగే మాట. ఒకవేళ సరే పాపం వచ్చిందే అనుకుందాం, యుద్ధం వల్ల ఏదో పాపం వచ్చింది, అప్పుడు మీ ఇంటివాడిగా, మీ బంధువుగా, మిత్రుడిగా, మార్గదర్శకుడిగా నారాయణుడు మీ ఎదురుగా ఉన్నాడుగా, ఆయనే మార్గాన్ని చూపిస్తాడుగా, దారి చూపించేవాడు ఆయనే ఉన్నాడుగా. ఆయన పాదాలు కడిగి ఆయన సేవ చేసుకుని ఆ పాద ఉదకం శిరస్సు మీద చల్లుకుంటే పాపాలు పోవా? ఎంత ఆలోచించాలా? మీ అన్నయ్యకి ఎందుకయ్యా ఇంత సందేహం? కృష్ణ నామస్మరణతో పాపాలన్నీ పోతాయని తెలియదా? తెలిసి కూడా ఎందుకు నమ్మకుండా ఉన్నారు? ఇది అగ్నిదేవుడు అడుగుతూ, ఆ పని చేయకుండా ఈ యజ్ఞాలేమిటి, ఈ గోలేమిటి, ఈ యుద్ధాలేమిటి, ఇదేం తెలివి తక్కువ పని, ఈ తెలివి తక్కువ పని ఎవరు మెచ్చుకుంటారు? నాలాంటి వాడు మెచ్చుకుంటాడా? అందుకనే ఇంతవరకు తెచ్చుకున్నారు మీరు. ఇవన్నీ అవసరమా మీకు? భక్తిగా భగవంతుడిని స్మరణ చేయకుండా ఎందుకయ్యా ఇవన్నీ కూడా? స్మరణ చేయకుండా మీరు నారాయణ స్మరణ లేకుండా ఏదో వరుణ స్మరణ చేసావు. నువ్వు అగ్నిని చల్లార్చాలని ఏదో చిన్న పైపు పట్టుకొచ్చావు. ప్రళయకాలాగ్నిలాగా నేను వస్తే చిన్నగా ఏదో పైపు పట్టుకుని ఆ నీళ్లతో ఆర్పేద్దాం ప్రళయాగ్నిని అనుకున్నావు. ఎట్లా అవుతుంది ఇది? ఆ చేసేది ఏదో ముందే నారాయణ స్మరణ చేయొచ్చుగా నువ్వు. వరుణ స్మరణ బదులు నిన్ను ఆ వాయువు, వరుణుడు వాళ్ళని రక్షిస్తారా? నారాయణ స్మరణ విడిచిపెట్టేసి ఇవన్నీ ఎందుకయ్యా నీకు అనవసరం? నిన్ను నారాయణ స్మరణయే రక్షిస్తుంది, రక్షించింది. ఇప్పుడు అదే నిదర్శనం కళ్ళ ముందే చూస్తున్నాం కదా. కాబట్టి నువ్వు ఆ నారాయణ స్మరణ చేయనంత వరకు నేను విజృంభించా. ఎప్పుడైతే నువ్వు నారాయణ స్మరణ చేసావో అప్పుడు వెంటనే నేను శాంతించా అని చెప్తూ, నీ ప్రార్థన విన్నాను, నువ్వు నా మిత్రుడివే, నా భక్తుడివే, కానీ నీకు ఇది గుర్తు చేయాలి, అందువల్ల నేను వచ్చా, ఈ రూపంలో వచ్చా, విజృంభించి వచ్చా. సరే అయిందేదో అయింది. భక్తుడికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నేను నిలబెట్టుకున్నా. నీలధ్వజుడు భక్తుడేగా, వాళ్ళ ఇంట్లో చేరే అల్లుడిగా, కాబట్టి ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి, కాబట్టి ఆ పని కూడా చేశా. అందువల్ల కొద్దిగా ఏదో హడావిడి జరిగిపోయింది. పాశుపత్రాస్త్రాన్ని నువ్వు సంపాదించుకున్నావు. ఆ పాశుపతం ఎలా వచ్చింది నీకు? భక్తి, హరిభక్తి, శివుడి కోసం తపస్సు చేశావు, పాశుపతమే ఇచ్చాడు కదయ్యా నీకు. ఎట్లా వచ్చింది? నామస్మరణతోనే కదా. జపం చేసావు కూర్చుని. మన విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతము అని చెప్తారు. ఇంద్రకీలాద్రి పర్వతం అది అర్జున పర్వతం. అక్కడ కూర్చుని కనకదుర్గ అమ్మవారు అక్కడ కూర్చుని తపస్సు చేశావు. పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడో దుర్గా మల్లేశ్వర స్వామి. జై బలో దుర్గా మల్లేశ్వర స్వామికి జై. కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఉన్నారు కదా అక్కడ. అలా ఆ అస్త్రాలన్నీ సంపాదించుకున్న వాడివి నువ్వు. దాన్ని నువ్వు ప్రాణి సంహారం కోసం ఎప్పుడు ప్రయోగించలా. దాంతో నా మనసు గెలిచావు. అంత పెద్ద శక్తి ఉన్నా కూడా బలవంతుడు ఎప్పుడు బలాన్ని చూపించాలి అని అనుకోడు. అవసరం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. నీలో నాకు అదే నచ్చింది. ఈ గుణము నీలో ఎట్లా వచ్చింది అని, నువ్వు శ్రీహరి పక్కన ఉన్నావు కాబట్టి నీలో ఆ గుణం వచ్చింది. ఆ పాశుపతాస్త్రాన్ని ఎప్పుడు ఎవరి మీద ప్రయోగించిన వాడివి కాదు, అహంకరించిన వాడివి కాదు. ప్రాణాలు నిలబెట్టడం కోసం పాశుపతాస్త్రాన్ని వాడావు, ప్రాణాలు తీయటం కోసం వాడలా. నువ్వు అంత నిగ్రహశాలివి కాబట్టి శివుడి అనుగ్రహం, శ్రీమన్నారాయణుడి అనుగ్రహం నీకు కలిగింది. సంసార తాపహీనాస్తే ఏ స్మరంతి జనార్దనం. సంసారంలో ఆ తాపం, వేడికి చాలా క్షీణించిపోయి ఉంటారే, వాళ్ళు ఒక్కసారి ఆ భగవంతుడి నామాన్ని చెప్పుకుని ప్రయత్నం చేయాలి. ఈ కష్టం పోతుందా లేదా అని ప్రయోగించుకోవాలి. అలా ఆ తాపంలో కాలిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ స్మరంతి జనార్దనం తస్మాత్ తవ బలం సర్వం పునఃతిష్ఠతు దంశితం. కాబట్టి
నీ బలమంతా కూడా నీకు మళ్ళీ రాని. ఇప్పుడు నారాయణ స్మరణ చేసుకున్నావు కాబట్టి మళ్ళీ నీకు పోయిన బలమంతా నీకు వస్తుంది. అగ్నిదేవుడు అనుగ్రహిస్తున్నాడు. నేను ఎవరెవరినైతే కాల్ చేశానో వాళ్ళందరూ కూడా మళ్ళీ పునరుజ్జీవితులు అవుతారు. అగ్నిదేవుడు అనుగ్రహించాడు. నీ సమస్త సైన్యము కూడా మళ్ళీ జీవిస్తుంది. ఓ అర్జున, ఇప్పుడు నేను నా స్వరూపాన్ని ఉపసంహరించుకుంటూ ఉన్నాను కాబట్టి నువ్వు కూడా నీ అస్త్రాన్ని ఉపసంహరించు. ఇది అట్లా వదిలేయకూడదు. నారాయణ అస్త్రాన్ని దాన్ని ఉపసంహరించుకో. అర్జునుడికి రెండూ తెలుసు. నిగ్రహ అనుగ్రహాలు రెండూ తెలుసు, తెలియాలి. అశ్వత్థామకి ప్రయోగించటమే తెలుసు, సంహారం తెలుసు, ఉపసంహారం తెలియదు. అందుకనే వదిలేశాడు. ఏం చేయాలో నాకు తెలియదు అన్నాడు. దీన్ని ఎట్లా ఉపసంహరించాలో నాకు తెలియదు అన్నాడు. కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు. ఎవరు ప్రయోగిస్తే వాళ్ళే ఉపసంహరించాలి. వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది ఈ కాలంలో పాస్కోడ్ అన్నట్టుగా పాస్వర్డ్ ఉన్న వాళ్ళే రావాలి, తప్పదు కదా. వాళ్ళ దగ్గరే ఉంది. దానికి సంబంధించిన ఆ పాస్వర్డ్ అశ్వత్థామ దగ్గరే ఉంది, ఉండాలి. లేదు కాబట్టి భగవంతుడు అన్నాడు, ఏం చేయలేం, ఎక్కడో అక్కడ పోయి తగలాలి. అది తగిలితే కానీ ఇంకా అది శాంతించదు. అప్పుడు కదా జరిగింది పరీక్షిత్తు కథ అంతా కూడా. అలా ఆ అస్త్రాన్ని నువ్వు ఉపసంహరించు, నారాయణ అస్త్రాన్ని. లేకపోతే లోకాలకి కష్టం అన్నప్పుడు అర్జునుడు నమస్కారం చేసి, దేవా నువ్వు నేను శాంతి కాముకలం, మనకి శాంతి కావాలి, యుద్ధం కాదు. అగ్నిదేవుడికి శాంతి కావాలి. ఇంత మనము చేసి హోమం అంతా అయిన తర్వాత చివరిలో ఏం చెప్తాం? చివరిలో ఏం చెప్పాం? చెప్పించారు కదా శ్లోకాలు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత సజ్జనా సంతు నిర్భయా. ఇది కదా మనం హోమం. పెద్ద పూర్ణాహుతి జ్వాలలన్నీ వచ్చాయి. పెద్ద అగ్నిదేవుణ్ణి చూశాం. చూశాక సకాలంలో వర్షాలు కురవని, అందరూ శాంతిగా ఉండని, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది కదా మనం. అందువల్ల అగ్నిదేవుడు శాంతిని ఇష్టపడి శాంతిని ఇచ్చేవాడు. నువ్వు నేను ఇద్దరము అలాగే ఉన్నాం. అర్జునుడు అంటూ ఉన్నాడు, మరి యుద్ధం మామేటేమిటి? మీ మామగారికి ఏం చెప్తావు? ఆయన అడుగుతాడు కదా, ఏమయ్యా మధ్యలో వచ్చేసావు, అది నేను చూసుకుంటా, పర్వాలేదు, నీకు ఆ సందేహం అక్కర్లా. ఆయన అడిగితే ఆయన ఎట్లా శాంతపరచాలో నాకు తెలుసు. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అని అనుకోకు. ఆయన అడుగుతాడు, అప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి ఆయన బాణంలో చేరుతావు, మళ్ళీ ఆయన ఈ బాణ ప్రయోగాలు మొదలు పెడతాడు, మళ్ళీ అంత కథ మొదలుకే వస్తుంది. అంటే అలా కాకుండా నేను చూసుకుంటా, దానికి ఏదైనా ఒక ఉపాయం పన్నుతా అని చెప్పి మరుసటి రోజు, ఆ రోజు సాయంత్రం అయిపోయింది. సూర్యాస్తం తర్వాత యుద్ధం జరిగేది కాదు పూర్వకాలంలో. ఇప్పుడు సూర్యాస్తం తరువాతే ఎక్కువగా యుద్ధం జరుగుతుంది. రాత్రిపూట మిసైల్స్ అన్ని వేసుకుంటూ ఉన్నారు. పూర్వకాలంలో అట్లా ఉండేది కాదు. కాబట్టి దాన్ని ధర్మయుద్ధం అని పిలిచేవాళ్ళు. అర్జునుడు అసలే అధర్మంగా చేయడు. సాయంత్రం అయింది, యుద్ధం ఆపేశారు. మరుసటి రోజు ప్రొద్దున్నే అగ్నిదేవుడు నీలధ్వజుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అడిగాడు, అల్లుడు ఏమైంది, ఏం కథ, అయిపోయిందా, అందరూ కాలిపోయారో, మంద గెలుపా అడిగాడు. అలా కాదు, జాగ్రత్తగా వినండి, కూర్చోండి, శాంతించండి. అర్జునుడితో మనం యుద్ధం చేయటం మంచిది కాదు, అర్జునుడితో తగాదా పెట్టుకోకూడదు మనం చెప్తూ ఉన్నాడు. అగ్నిదేవుడు చిరునవ్వు నవ్వుతూ చెప్తూ ఉండే మాట. వచ్చినవాడు ఫల్గునుడు, సామాన్యుడు కాదు, అర్జునుడు. ఆయన శ్రీకృష్ణుడి రెండవ రూపము. అర్జునుడు అంటే శ్రీకృష్ణుడి రెండవ రూపము. అందుకనే భగవద్గీతను ఆయనే చెప్పుకున్నాడు. అర్జునుడినే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే లోకంలో అట్లా ప్రసిద్ధమవుతుంది భగవద్గీత. మంచి యోగ్యుడైన శిష్యుడు. కృష్ణుడి ప్రతిరూపమే అర్జునుడు. కృష్ణుడి రెండవ రూపం అర్జునుడు. అంటే శ్రీకృష్ణుడి అండదండలతో అడుగులు వేస్తూ ఉన్నాడు, నిత్యము నామస్మరణ చేస్తూ ఉన్నాడు. కేనాస్య శక్యతే సైన్యం దగ్ధుంచ పరిపాలితుం. అర్జునుడి సైన్యాన్ని ఎదుర్కోవటానికి ఎవరి వల్ల అవుతుంది? కాల్చేయటం మాత్రం తర్వాత, అర్జునుడి సైన్యాన్ని ఎదుర్కోవటానికైనా ఎవరి వల్లైనా అవుతుందా? సర్వపాపహరో దేవో యస్య చేతసి తిష్టతి. సర్వ పాపాల్ని పోగొట్టే శ్రీహరి ఎవరి మనస్సుల్లో అయితే కూర్చుని ఉన్నాడో అటువంటి ఆ అర్జునుడితో పెట్టుకుని గెలవటానికి అవుతుందా? అర్జునుడితో యుద్ధం అంటే సామాన్యమా? కృష్ణ పరమాత్మ ఆయన మనస్సుల్లో ఉన్నాడు కదా. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఎవరి మనస్సులో భగవంతుడు ఉన్నాడో అటువంటి వాళ్ళని గెలవలేము అని. కోహం ధనంజయస్యాగ్రే హరిమిత్రస్య ధన్వినః. నేనెంత
అగ్నిదేవుణ్ణి అయి ఉండవచ్చు, కానీ శ్రీహరిని మనస్సులో పెట్టుకున్న మహాభక్తుడు అర్జునుడు. అటువంటి వాడి ముందు నేనెంత, నువ్వెంత? యుద్ధం చేసి నిలవగలమా? నిలిచి గెలవగలమా? అవసరమా మనకి యుద్ధాలు? ఈ రోజున నారాయణాస్త్రాన్ని వేసి నా మంటల్ని చల్లార్చాడు, నాకు బుద్ధి వచ్చేలాగా చేశాడు. రేపు మీరు యుద్ధానికి వెళ్తే మీ మీద కూడా నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రయోగం కనుక జరిగితే మనం అందరము భస్మమైపోతాం. అగ్నిదేవుడు నేను భస్మమైపోతా అని చెప్తున్నాడు. నారాయణాస్త్రం ముందు ఎవ్వరము నిలవలేము. అటువంటి శక్తి ఆ అర్జునుడికి ఉంది. కాబట్టి శ్రీహరిని ధిక్కరించకండి. ఒక్కసారి నారాయణాస్త్రం ప్రయోగిస్తే నారాయణ అంటూనే వెంటనే శాంతించాలి. ఓ భక్తులు అని. అందుకని అటువంటి పేర్లు పెట్టేది. ఆ పేర్లని షార్ట్ కట్లో పిలవకూడదు. వెంకటేశ్వర మంచి పేరు, వెంకటేశ అని అయినా పేరు. పోనీ వెంకట పర్వాలేదు, వెంకట్ అంతవరకు వెంకి పెంకి మంచిది కాదు. ఉన్నదే ఇంత, దాన్ని మళ్ళీ ఇంకా తోక చేస్తే చేసుకోవచ్చు అని అజామిళ ఉపాఖ్యానం అది కూడా చెప్తుంది. నారాయణ అని పూర్తిగా పిలవలేక నారా అని ప్రాణాలు విడిచిపెట్టాడు. నారా సగమే పలికాడు. అది కూడా వాళ్ళ పిల్లవాడిని పిలుస్తూ పలికాడు. మహావిష్ణువుని పిలవాలి అని కాదు, భగవంతుడిని పిలవాలి అని కాదు. ఏదో వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టుకున్నాడు, చివరి పిల్లవాడు. వాడంటే చాలా ప్రేమ, ముద్దు. వాడిని పిలవటానికి చచ్చిపోతున్నాను రా నారాయణ రారా, ఒకసారి నిన్ను చూసి చచ్చిపోతాను రా అని పిలుద్దాము అని అనుకుని నారాయణ అని అన్నాడు. అదే చాలట, అంతే చాలట. దాంతోనే యమదూతల్ని తరిమి కొట్టి విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్ళారు. అప్పుడు పెద్ద చర్చ కాదండి, ఇన్ని రోజులు నానా పాపాలు చేశాడు వీడు, ఈ చివరిలో నారాయణ అంటే మీరు వచ్చి పట్టుకెళ్ళిపోతే మా ఫైల్లో ఏం కావాలి లెక్క. వాళ్ళకో లెక్క ఉంటుంది కదా యమదూతలకి, ఏం కావాలి వాళ్ళు అని అంటే, అలా కాదు, నామస్మరణ చేస్తే చేసిన వారికి సద్గతి అని రాసి ఉంది కాబట్టి సద్గతి. భక్తిగా చేయలే, ఏదో అన్నట్ట దాంతోనే పుణ్యం వచ్చింది అంటూ ఉంటే, ఇక భక్తిగా మనం ఒక్కసారి నారాయణ 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 అనండి. నారాయణ 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 నారాయణ. అవసాన కాలంలో అంటామో అనమో, అనగలుగుతామో అనలేమో, కష్టం కదా. అందువల్ల ఇప్పుడే ప్రయాణ కాలంలో ఇక్కడ పట్టేసి ఉంటుంది కఫం, పలకనివ్వదు, ప్రాణం అటు ఇటు లాగుతూ ఉంటుంది. అప్పుడేం పలుకుతారు? ఇప్పుడే పలకాలి. నారాయణ 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 పలకాలి. ఆ భగవద్ రూపాన్ని మనస్సులో అనుకుంటూ పలకాలి. అలా నారాయణ మంత్రాన్ని పలుకుతూ ఉన్నాడు. అటువంటి వాడిని ధిక్కరిస్తే మనకి విజయం దక్కదు. ఇదే నేను మీకు చేసేటువంటి మేల్కొలుపు. దీన్ని వినండి జాగ్రత్తగా, దీన్ని పాటించండి. సత్వగుణం కలిగిన ఆ నీలధ్వజుడు ఆ మాటలు విని అగ్నిదేవుడి జ్ఞానబోధతో విష్ణు స్మరణతో అలా వెంటనే బుద్ధి తెచ్చుకొని మారిపోయాడు. కొందరు మారుతారు, కొందరు మారరు. విచిత్రం. సత్వగుణం ఉంటే మార్పు వస్తుంది, సత్వగుణం లేకపోతే మార్పు రాదు. ఆ సత్వగుణం కోసమే మనం వ్రతాలు చేసేది. ఎందుకు వ్రతాలు పడతామంటే సత్వగుణం మనలో వృద్ధి అవుతుంది, లేకపోతే సత్వం రాదు. ఆ వ్రతంలో ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తాం కదా, దాంతో సత్వగుణం వస్తుంది. ఇది క్రమం, ఇది పద్ధతి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నీలధ్వజుల్లో వెంటనే విన్నాడు, తేరుకున్నాడు. చేసిన తప్పు ఓహో తెలుసుకున్నాడు. అందువల్ల అగ్నిదేవ, నేను నీ భక్తుణ్ణి, నువ్వు చెప్పినట్టే చేస్తా. అల్లుడువైనా కూడా నేను నీ భక్తుడినే, నువ్వు చెప్పినట్టు చేస్తా అని ఆ నీలధ్వజుడు అంగీకరించాడు. పక్కనే ఉండే భార్య జ్వాలాదేవి మాత్రం ఒప్పుకోలే. సాధ్యమే లేదు, మీరట్లా ఉన్నట్టుండి యుద్ధము ఉపసంహరిస్తే నేను ఒప్పుకోను. యుద్ధం చేయాల్సిందే, ఏమైనా సరే అర్జున్ని ఓడించాల్సిందే, ఓడించి అది తీసుకురావాల్సిందే ఆ గుర్రాన్ని. ఆవిడ మొండు పట్టింది. కొందరు ఒప్పుకోరు. అవమానం, మా ఆయనకి అవమానం అవ్వకూడదు, మీరు యుద్ధం చేయాల్సిందే. చాలా వీరాధి వీర, శురాధి శూర ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా నీకు, మరి ఈరోజు ఇట్లా ఉన్నట్టుండి ఓడిపోతే ఎట్లా అని చెప్పి ఆవిడ కొంచెం ఆజ్యం పోసేలాగా, రెచ్చగొట్టేలాగా మాట్లాడింది. పట్టిన కార్యమేశ్వరుడు పట్టి పెనంగిన చేరనీక చే పట్టుట రాజధర్మమని పల్కెడు నీతి దొరంగి.
పట్టిన కార్యాన్ని ఈశ్వరుడే అడ్డొచ్చినా కూడా ఆపకుండా సాధించగలగటం అనేది వీరుడి యొక్క లక్షణము. అది ఏమైనా రాని దాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు, సాధించి తీరాలి. ఇది వీర లక్షణము. అటువంటి ఆ లక్షణాన్ని విడిచిపెట్టి నువ్వు ఇప్పుడు పారిపోతాను యుద్ధం నుంచి అంటావే, ఎలా సాధ్యం ఇది? నేను ఒప్పుకుంటాను. రాజంటే ఎలా ఉండాలి? యుద్ధం చేయాలి, నిలబడాలి, పట్టిన కార్యాన్ని సాధించి తీరాలి. మనస్సులో ఇవన్నీ పెట్టుకుని ఆవిడ బయటికి మాట్లాడుతోంది. మీరు వెళ్ళాలి, యుద్ధం చేయాలి. అర్జునుడైతేనేమి యుద్ధం చేయాలి, గెలవాలి. ఇలా పారిపోతే రాజులు నవ్వరా? ఈ అగ్నిహోత్రుడు మన అల్లుడు చెప్తే ఎవరైనా వింటారా? చూడండి, మంచి మాట చెప్తే ఎవరైనా, పిల్లవాడైనా పిచ్చివాడైనా వినాలి అని శాస్త్రం. మంచి మాట చెప్పినవాడు పిల్లవాడే కావచ్చు, పిచ్చివాడే కావచ్చు. మందాదపి గ్రాహ్యం, మందుడే తీసుకో. మత్తాదపి గ్రాహ్యం, మత్తుడు వాడి నుంచి తీసుకోవాలి. బాలాదపి గ్రాహ్యం, చిన్నపిల్లవాడు వాడి నుంచి కూడా తీసుకోవాలి. ఎవరైనా సరే మంచి చెప్తున్నారు అని అంటే తీసుకోవాలి. అటువంటిది ఆవిడేమంటుంది? అల్లుడు మాట ఎవరైనా వింటారా అండి? అల్లుడు చెప్పాడు కదా అని చెప్పేసి మీరు యుద్ధం నుంచి విరమిస్తే, క్షత్రియోసి విశేషేణ నిత్యం నృణాం న జీవితం. నువ్వు క్షత్రియుడివి కదయ్యా, యుద్ధం చేయాలి. మానవుడికి జీవితం ముఖ్యం కాదండి, యుద్ధాలు ముఖ్యం, యుద్ధాలు చేయాలి. జ్వాల కదా, చాలా కోపంగా ఉంది ఆవిడ, జ్వాలలాగానే రగిలిపోతోంది. యుద్ధం చేయాలి ప్రోత్సహిస్తోంది భర్తని. ఆ ప్రకారం ఎప్పటికైనా మృత్యువు తప్పదు. ఎప్పుడో 100 ఏళ్లకో ఎప్పుడో, అదేదో యుద్ధంలోనే వస్తే మంచిదే కదా అని. ఈవిడి కాదుగా వెళ్ళేది, ఆయన వెళ్ళాలి యుద్ధానికి, కాబట్టి పోండి అంటోంది. ఎవరైనా భార్యలు యుద్ధాలు వద్దండి అనాలి, కానీ ఈ ప్రకారంగా రెచ్చగొడితే ఎట్లా అండి? శాంతిగా చెప్పాలి, శాంతిగా ఉండమని చెప్పాలి. ఆవిడ యుద్ధం చేయమని చెప్తోంది. వెంటనే పౌరుషంగా లేచాడు. పోయింది, బుద్ధి పోయింది. విన్నాడుగా మాటలు. వెంటనే మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. సరే, ఆవిడేమంటుందో, లేకపోతే ఇంట్లో యుద్ధం మొదలైతే అది కష్టం. బయట యుద్ధం పర్వాలేదు, ఇంట్లో యుద్ధం చాలా కష్టం. ఇంట్లో ఆవిడ యుద్ధం మొదలు పెడుతుంది. భయపడ్డాడో మరి ఏమో తెలియదు. మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరితే అర్జునుడు ఉరికే ఉంటాడా? సిద్ధంగా ఉన్నాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. మళ్ళీ తన్నులు తిన్నాడు నీలధ్వజుడు. మళ్ళీ మూర్ఛపోయాడు. మళ్ళీ ఆ రథాన్ని వేసుకుని సారథి రాజ్యానికి పిలుచుకొచ్చేసాడు. అంగం లేచాడు. ఎక్కడున్నామంటే రాజ్యంలో ఉన్నాడు, యుద్ధరంగంలో లేడు. అప్పుడు ఆవిడ మళ్ళీ వచ్చింది. బయలుదేరండి, నోరు మోస్తావా లేదా నువ్వు అన్నాడు. నీ వల్ల ఇదంతా అయింది, మళ్ళీ వస్తూ ఉంటావు, నువ్వు మళ్ళీ యుద్ధానికి వెళ్ళమంటూ ఉంటావు. ఈసారి యుద్ధానికి వెళ్ళే పనే లేదు. కోపం వచ్చి ఆయనకి, జ్వాలాం ప్రాహాథ కుపితో భర్త్సయన్నివ భారత త్వయా దుష్టమతిర్దత్తా యథా మే సుహృదో హతాః. నువ్వు నా బుద్ధిలో నింపకూడని ఒక దుష్ట బుద్ధిని నింపావు, విషం నింపావు. హాయిగా ఉన్నా, అల్లుడు గారు చెప్పిన మాటలు విని బాగున్నా, బాగుపడ్డాను అనుకున్నా. ఈలోగా నువ్వు వచ్చావు, మళ్ళీ పాటు చేసి నీకోసం మళ్ళీ యుద్ధానికి వెళ్ళి ఏమైంది? ఇదైంది. గచ్చవా తిష్ఠ దుష్టేత్వం ప్రయచ్ఛామి తురంగమం. నువ్వు ఉంటే ఉండు, పోతే పో అన్నాడు చివరికి. ఆవిడ ఒప్పుకోవట్లా. ఇదిగో నేను పోయి కైకేయిలాగా మూలలో కూర్చుంటాను, నువ్వు ఉంటే ఉండు, పోతే పోను. ఈ యుద్ధాలు వీళ్ళందరూ పోయాడు. ఎంతోమందిని పోగొట్టుకున్నా నేను యుద్ధంలో. బంధుమిత్రులంతా చనిపోయారు. అవసరమా ఇది? ఆడెవడో పిల్లవాడు స్నానాలు చేస్తూ పోయి ఆ గుర్రం పట్టుకోవటం ఏమిటి? వాడికి బుద్ధి చెప్పకుండా వాడి కోసం మనం యుద్ధాల్లో దిగటం ఏమిటి? ఈ కాలంలో ఇవే కదండి. పిల్లల కోసం పిల్లలు వాళ్ళు స్కూల్లో ఏదో ఫైటింగ్ చేసుకుంటారు, ఇంటికి వస్తారు. వస్తే సరే, వాళ్ళు బాగానే ఫ్రెండ్సే. వాళ్ళు ఆ రోజు సాయంత్రమే ఫ్రెండ్స్ అయిపోయారు ఆ పిల్లలు స్కూల్లోనే. ఇంటికి వస్తే అమ్మా నాన్నలు వీళ్ళు పేరెంట్స్ పరస్పరం యుద్ధం చేసుకుంటారు. ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు, వీళ్ళు ఇంకా మాటలు లేవు, ముఖాలు చూసుకోవడం లేవు. ఆ పిల్లలు ఫ్రెండ్సే, వాళ్ళు బాగున్నారు, వీళ్ళలో మాత్రం ఇంకా సరిపోలే. ఇదే కదా అయ్యా. ఆ పిల్లల్ని కూర్చోబెట్టారా, మీరు ఇట్లా కొట్టుకోవచ్చా? ఫ్రెండ్లీగా ఉండాలి కదా, కలిసిమెలిసి స్నేహితుల్లాగా ఉండాలి అని చెప్పడం మానేసి ఈ పేరెంట్సే వాళ్ళ ముందే ఇట్లా యుద్ధాలు చేసుకుంటూ ఉంటే పిల్లల మనస్సులో ఏమొస్తుంది? సహనం, ఓపిక. ఆ క్షణము ఓపిక పడితే దాన్ని దాటేస్తాం. ఆ క్షణం అంతా
అది లేక ఎన్నెన్ని యుద్ధాలు. ఇది ఒక్కటే కారణం. ఆ తరువాత 10 సంవత్సరాలు మాటలు లేవు, పక్కింటి వాళ్ళు మాటలు లేవు. ఆ ఇంట్లో ఎవరున్నారో తెలియదు, ఈ ఇంట్లో ఎవరున్నారో తెలియదు, ఇక్కడెవరు పోయారో తెలియదు, అక్కడెవరు పుట్టారో తెలియదు, మాటలు లేవు. ఎందుకు పక్కింటిల్లు? ప్రయోజనం. వాళ్ళతో మిత్రత్వం లేదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు, మాటలు లేవు. ఎప్పుడు ఇదే, వాళ్ళ ముఖం చూడడం, వాళ్ళతో మాటలు లేవు. ఉండేది 100 ఏళ్ళు, ఉంటారో లేదో కూడా తెలియదు. ఈ మధ్యలో ఇవన్నీ అవసరమా? ఉండే 10 మందిని చాలా జాగ్రత్తగా ఫ్రెండ్లీగా పెట్టుకునేది వదిలేసి ఇవన్నీ అవసరమా? ఏమొస్తుంది దీంతో? మారదు, బుద్ధి మారదు. అంత సులభం కాదు, అంత సులభం కాదు. మళ్ళీ మళ్ళీ దానికే లాగుతూ ఉంటుంది. రజోగుణం, తమో గుణం. సత్వగుణం ఉండేవాడే నీలధ్వజుడు యుద్ధానికి వెళ్ళాడు కదా. ఆలోచన చేయండి. ఇలా ఆ పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు నవ్వుకుంటారు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఈరోజు బాగా ఫైటింగ్ అయింది కదా, మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నకి, వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళకి యుద్ధాలు. తెలివి ఉండే పెద్దలే పప్పులో కాలేస్తూ ఉంటే పిల్లలు ఏమవుతారు? వాళ్ళకి అదే నేర్పిస్తున్నాం, అదే పనిగా. ఇలాగే ఉండాలి, ఇలాగే అరవాలి, ఇలాగే ఈ చెడు మాటలు బూతు మాటలు మాట్లాడుతూ ఉండాలి. పిల్లలకి అదే నేర్పుతూ ఉన్నారు కదా. వాళ్ళ ముందు అదే మాట్లాడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఇంకేం వస్తుంది వాళ్ళకి? వీళ్ళు మాట్లాడి పిల్లల్ని తిడితే ఎక్కడి నుంచి? అందుకనే నీలధ్వజుడు, ఇక లాభం లేదమ్మా నీతో, ఇదిగో ఆడికి బుద్ధి వచ్చింది అందుకనే కదా, పోయి వాళ్ళ వస్తువు పట్టుకొచ్చాడు, గుర్రం. చెప్పాలి మనం, అరే మనకెందుకు రాదు ఈ గుర్రం, ఇచ్చేసి మంది కాదు అది, చెప్పాలి మనం. ఓ నేను యుద్ధానికి దిగాను, నువ్వు నన్ను రెచ్చగొట్టావు, ఏంటిది? దీంతో ఎంత నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఏమొచ్చింది దీంతో? పోనీ గెలిచామా? కోపావేశంలో అర్జునుడని కూడా చూసుకోకుండా, ఏది ఒక్కడే ఒంటి చేత్తో పూర్తిగా కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచినవాడు అర్జునుడు, మహామహావీరుల్ని మట్టి కరిపించినవాడు, చూసుకోకుండా ఆయన మీద యుద్ధానికి వెళ్ళాం, గెలుస్తామా? ఏమైంది ఇప్పుడు? అగ్నిదేవుడే ఓడిపోయి వచ్చాడు, అయినా నువ్వు ఒప్పుకోవట్లా. జ్వాలాదేవి కోపం వచ్చింది. అందుకనే ఉండి వెళ్తే వెళ్ళిపోమ్మా అక్కర్లా, కోపం వచ్చింది ఆయనకి. చెప్పేశాడు. చెప్తే ఆవిడికి అది ఆ సమయంలో ఒక భయంకరమైన మాట కూడా వాడాడు, అది వద్దులేండి, అది ఈ కాలంలో అనవసరం. ఆవిడని తిట్టాడు. ఆవిడికి కోపం వచ్చింది, నానా రకాలుగా, నీ వల్లే ఇంతవరకు వచ్చింది, ఇంత పాడైపోయింది. ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి భక్తిగా అర్జునుడికి ఇచ్చి, ఇదిగో నీ గుర్రం మీకు ఇస్తున్నాను. ఇస్తే అర్జునుడు ఏం చేశాడు? చాలా మంచిదే, మీరు ఇట్లా గుర్రం ఇచ్చి వెళ్ళిపోవటానికి వీల్లేదు, మీరు మీ సైన్యంతో సహా నా వెంట రావాలి అన్నాడు. అది అర్జునుడి తెలివి. చూసారా? యవనాశ్వుణ్ణి తీసుకొచ్చారు, అనుసాల్వుణ్ణి తీసుకొచ్చారు, కలుపుకుంటున్నారు. చూడండి ఎలా కలుపుకోవటం. పాండవులు అందుకనే గెలుస్తారు. 5గురే వాళ్ళు ఉండేది, లెక్క పెట్టచ్చు, 1 2 3 4 5 అని. 5గురే గెలిచారు. ఎట్లా? వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఉన్నాడు, అది వేరే విషయం, కానీ ఈ స్వభావం ఉంది వాళ్ళల్లో. పాండవుల్నే ఎందుకు ఇష్టపడతాడు కృష్ణుడు అనేదానికి ఒక 30 శ్లోకాలు చెప్పారు. పాండవులు ఎందుకు ఇష్టం? వర్తమానేన జీవంతి, పాండవులు వర్తమానంలో జీవిస్తారు కాబట్టి పాండవులు అంటే కృష్ణుడికి ఇష్టం. ఇట్లా ఒక 30 శ్లోకాలు వాళ్ళల్లో ఉండే గుణాలు. వాళ్ళకి భూత భవిష్యత్తులు పట్టవు, ఇప్పుడేముందో ఇది చూస్తారు, వాళ్ళు ఉండేదాన్ని గౌరవిస్తారు. అందుకనే వాళ్ళంటే కృష్ణుడికి ఇష్టం. ఈ రకంగా ఒక 30 గుణాలు చెప్పారు. ఊరికే ఇష్టపడలా కృష్ణ పరమాత్మ, వీళ్ళని కలిపేసుకున్నాడు నీలధ్వజుడు సైన్యం. ఎందుకంటే తన సైన్యంలో చాలామంది నష్టపోయారు, పాపం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు జీవించినప్పటికీ కూడా. కాబట్టి వీళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని నువ్వు కూడా నాతో పాటుగా రావాలి. ఒప్పుకున్నాడు, నేను మీతో వస్తాను. నీలధ్వజుడు కూడా ఆ సైన్యంలో కలిసిపోయాడు. ఇక్కడ జ్వాలాదేవి నిజంగా జ్వాల అయిపోయింది, మహాజ్వాల. ఆవిడ కోపం తగ్గల. దీన్ని చూసి ఆవిడ భరించలేకపోయింది, తట్టుకోలేకపోయింది. యథా స్వకీయం భవనం నాశితం మమ తత్సమం కర్తుమిచ్ఛసి దుష్టేత్వం గచ్చ శీఘ్రం గృహానితం. కోపం వచ్చి ఆవిడ వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతారుగా కోపం వస్తే, అలాగే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎక్కడ పుట్టిల్లు? కాశీరాజ్యం. కాశీరాజ్యానికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ కాశీరాజు గారు అప్పటికే పాపం నాన్నగారు మరణించారు.
అన్నగారు ఉల్ముఖుడు ఆయన మాత్రం ఉన్నాడు. వెళ్ళి ఆయన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. చూసావా, మా ఆయనకి ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు మీ బావగారు, నువ్వే వచ్చి యుద్ధం చేయాలి అంటే వాడికి కోపం వచ్చింది ఆ ఉల్ముఖుడికి. అక్కడ పాడు చేసిన చాలని మళ్ళీ ఇక్కడికి వచ్చావా అన్నాడు. అక్కడ పాడు చేశావు ఇల్లంతా, మళ్ళీ ఇక్కడికి వచ్చావు, మా ఇల్లు కూడా పాడు చేయాలనుకుంటున్నావు, ముందే ఇక్కడి నుంచి జాగా ఖాళీ చేస్తావా లేదా అన్నాడు. నువ్వు ఉంటే ప్రమాదం, అది శూర్పణఖ వచ్చి తనకేదో నష్టమైంది అని రావణుడి ఇల్లంతా కూల్చేసింది. రావణాసురుడు నాశనం అవటానికి శూర్పణఖే కారణం. సరే, దానికి వేరే కారణం ఉంది, అది వేరే. అప్పుడు ఆ జ్వాలకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కోపం వచ్చి, సరే ఈ కాశీ పట్టణం వద్దు, దీన్ని వదిలేసి వెళ్ళిపోదామని గంగలో పడవ ఎక్కేందుకోసం పడవ ఎక్కుతూ ఉంటే ఆ జ్వాలాదేవికి ఎడమ కాలికి గంగ తగిలింది. ఎడమ కాలికి గంగ తగిలింది. గంగ తగిలితే కోపం వచ్చింది. కోపం వచ్చి, కోపంలో ఉందిగా ఏం మాట్లాడతారో తెలియదు, నేను పడవ ఎక్కుతూ ఉంటే నా కాలు తడుపుతావా అని గంగ మీద అరిచింది. గంగ మీద అరిస్తే అప్పుడు వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు వృద్ధులు, ఎక్కడైనా బుద్ధి ఉందా అమ్మా, ఎవరిని స్మరిస్తే 3 కాలాల్లో చేసిన పాపం పోతుంది అంటారో, గంగా 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 అంటే చాలు అని అంటూ ఉంటే, అటువంటి ఆ గంగ తగిలిందని గంగ మీద కోపడుతున్నాను. పడవెక్కుతూ ఉంటే గంగ తగలకపోతే ఏం తగులుతుందండి? మట్టి తగులుతుందా? గంగలోనేగా ఉంది పడవ. కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు. అంబత్వత్ స్మరణాన్ముక్తి నజానే స్నానజం ఫలం. గంగని స్తోత్రం చేస్తూ మహాత్ములు ఎట్లా అంటారు, అమ్మా నిన్ను స్మరిస్తేనే చాలు, ఇక స్నానం చేస్తే ఏం ఫలం? గంగా 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 అంటే చాలు. ఒకసారి అనండి, గంగా 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 అంతే. స్నానం చేస్తున్నప్పుడు గంగా గంగేతి యో బ్రూయాత్. ఎక్కడ గంగా? ఎక్కడో ఉత్తరప్రదేశ్లో. మనం ఇక్కడ కూర్చుని గంగా 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 అంటే చాలు. అటువంటి ఆ గంగ తిడుతున్నావి నువ్వు గంగని. స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి. స్వర్గాన్ని అధిరోహించటానికి సోపానం మెట్లలాగా ఉంది కదా గంగ. గంగలో స్నానం చేసిన వాడు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. అటువంటి ఆ గంగని తిడుతున్నావే. అది బురద పూసుకునేవాడు లోకంలో మలినాత్ముడవుతాడు, కానీ గంగ మృత్తికని పూసుకుంటే, బురద పూసుకుంటే ఏంటి ఇట్లా ఉన్నాడు మలినంగా, అదే గంగ మృత్తికని పూసుకుంటే సాక్షాత్తు శివస్వరూపుడైపోతున్నాడు కదా. జై బలో గంగామయ్యాకి జై, గంగామాత కదా. అటువంటి ఆ గంగని, ఇక గంగ విచారంలో సంతానం లేని వారి గురించి ఒక చిన్న సూక్ష్మమైన మాట చెప్పారు జైమిని మహర్షి. ఇది చాలా మంచి మాట. ఏమంటే, ఈ సంతానం లేని వారు గంగా తీరంలో కొన్ని రోజులు ఉండాలి. ఒక 9 రోజులు, ఒక 11 రోజులు, ఒక 15 రోజులు, వీలైతే ఒక మాసం ఉండాలి. ఉండి ఏం చేయాలి? ఒక తులసి మొక్క లేదా ఈ మహావృక్షాలు ఏదైనా ఔదుంబరం, ఒక పారిజాతం, ఏదైనా ఒక ఫల వృక్షం లోకానికి ఉపయోగపడేలాంటి దాన్ని ఒకటి నాటాలి. అక్కడ ఆ క్షేత్రంలో మంచి చోట చూసుకుని దాన్ని నాటాలి. నాటి ఆ చెట్టుకి, ఆ మొక్కకి మామూలు నీళ్ళు పోయటం కాకుండా గంగలో స్నానం చేసి గంగ నీరు పోయాలి. గంగ నీరు పోస్తే ఆ వృక్షంలో ఉండేటువంటి వనస్పతి దేవతలు అనుగ్రహిస్తారట. మాకు గంగా నీరు తాపారు కాబట్టి ఈ దంపతులు, వీరికి సంతానం కలుగుగాక అని వాళ్ళు ఆశీర్వదిస్తారట. అది గంగా మహిమ అని చెప్పి, అది గంగా మహిమ. జైమిని భారతంలో ఆయన, జైమిని మహర్షి మీమాంసా శాస్త్రంలో చాలా గట్టివాడు. జైమిని న్యాయమాల అని చాలా మీమాంస అంటే కర్మ, మొత్తం అంతా కర్మ అంతా అక్కడే ఉంది, పూర్వమీమాంస. దాని మీద చాలా బలంగా ఆయన అధ్యయనం చేశారు. అంత అంటే అటువంటి మహర్షి లేరు. ఆయన చెప్పిన ఒక మంచి ఉపాయం, సాధన చూడండి, గుర్తుపెట్టుకోండి. గంగా తీరంలో ఇలా ఎవరైనా లేదు ఒక 3 రోజులు, అన్ని రోజులు ఉండలేకపోతే కనీసం ఒక మొక్క, పోనీ అక్కడ ఎవరో నాటిన మొక్క, దానికి గంగ పోస్తే చాలు. మన నాటకర్ల గంగా తీరంలో ఏదో వృక్షం ఉంటుంది ఆ క్షేత్రాలు, దానికి ఆ గంగ నీరు పోస్తే చాలట. మాకు గంగ నీరు పోసావు కాబట్టి నీ వంశాభివృద్ధి అవని
అని వనస్పతి దేవతలు అనుగ్రహిస్తారట. అటువంటి ఆ గంగ, ఇక్కడ నువ్వు గంగను తిడుతున్నావు. అది జ్వాలాదేవితో అంటున్నారు, సర్వ పాప క్షయకరం తోయం వేత్సి నమోహిత. నీళ్ళంటే సామాన్యమా? గంగాజలం సర్వ పాపహరం, అన్ని పాపాలు పోతాయి గంగతో. యస్యాం మజ్జన మాత్రేణ మహాపాతకినోపియే విహాయ పాప సంఘాతం విష్ణులోకం వ్రజంతితే. సమస్త పాపాలు తొలగించుకుని విష్ణులోకానికి వెళ్తారే గంగా స్మరణతో, గంగా స్నానంతో. గంగేతి నామమాత్రేణ, గంగా అని నామమాత్రం, ఊరికే గోవులకి గంగా అని పేరు పెట్టుకోవాలి. పిలిస్తే గంగా గంగా అని పేరు అట్లా పిలుస్తాం. గంగేతి నామమాత్రేణ, ఆ పేరు పిలిస్తే చాలు. నరో నారకీ భవేత్ అని, ఇంకా నరకానికి పోడు, వాడు స్వర్గానికి పోతాడు. అటువంటి ఆ గంగని నువ్వు దూషిస్తున్నావే అని వాళ్ళందరూ చెప్పిన ఆ జ్వాల ఆ మాటల్ని పట్టించుకోకుండా ఈ గంగ పాపిష్ఠురాలంటుంది. తప్పు, వినను కూడా వినకూడదు. ఈ గంగ పాపిష్ఠురాలు. ఎందుకు? గంగ మీద కోపం. అంటే ఆ కోపంలో ఏం మాట్లాడతారో తెలీదు, వెనక ముందు చూసుకోరు, ఇష్టం వచ్చిన నోరికి వచ్చింది వాగుతూ ఉంటారు. అట్లాగే ఈ గంగ పాపిష్ఠురాలు. ఎందుకు? పిల్లలందరినీ చంపేసింది కదా తానే స్వయంగా. అది శంతనుడి కథ మహాభారతంలో. శంతనుడు గంగని వివాహం చేసుకున్నాడుగా. అందరినీ చంపేస్తే ఆ చివరి బిడ్డ పాపం ఏదో ఆడ అదృష్టం బాగుంది, బతికాడు. ఎవరు? శాంతనవహ. ఎవరైనా? దైవవ్రత భీష్మ పితామహ. భీష్ముడు ఒక్కడు బతికాడు, ఏదో ఆయన పుణ్యం బాగుంది. ఆయన్ని చంపేయడానికి బయలుదేరింది, కానీ ఆయన ఒకడు బతికాడు. 7 పిల్లల్ని చంపేసింది గంగ. పోనీ ఆ బతికాడు చివరిగా పాపం, ఏదో ఒకడు బతికాడు. ఆ బతికిన వాడిని చాలా ప్రేమగా పెంచింది, అన్ని అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పింది, బాగానే ఉంది. ఆ భీష్ముడిని చంపింది ఎవరు? చూడండి ఎక్కడికి వెళ్ళింది మనస్సు. ఆ భీష్ముడిని చంపింది ఎవరు? అర్జునుడిగా. ఒక శిఖండి అనేవాడిని ముందు పెట్టుకుని మోసం చేసి తన బిడ్డని చంపేశాడు ఆ అర్జునుడు. అయినా కూడా ఇవేమీ లెక్క లేకుండా ఈ గంగకి హాయిగా ఇక్కడ వచ్చి ప్రవహిస్తోంది. ఆ అర్జునుడేమో అక్కడ విజృంభిస్తున్నాడు అని నానా మాటలు తిడుతూ ఉంటే గంగాదేవి ఒక రూపాన్ని తీసుకుని గంగ నుంచి బయటకు వచ్చేసి, అమ్మా నీ తిట్లు వినలేకపోతున్నా ఆపమ్మా అని. గంగ రూపాన్ని తీసుకుని వచ్చేలాగా తిట్టింది మహాతల్లి. వచ్చేసి ఎందుకు ఇంత తిడుతున్నావు నన్ను చెప్పింది. మళ్ళీ ఇదంతా చెప్పి, ఇట్లా నీ బిడ్డని చంపిన అర్జునుడు అక్కడ వీరవిహారం చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ హాయిగా కాశీలో ప్రవహిస్తున్నావా? తల్లివేనా నువ్వు? మనస్సుందా నీకు? అడిగింది జ్వాలాదేవి. సహవాస దోషం అనేది ఒకటి ఉంటుంది. కలిసి ఉన్నప్పుడు మాటలు చెప్తే మనస్సు మారిపోయే ఒక స్వభావం ఉంటుంది. అదేమో విచిత్రము తెలియదు, గంగాదేవి మనస్సు మారిపోయింది. అవును కదా, నిజమే. అర్జునుడు మా అబ్బాయిని చంపేశాడు, భీష్ముడిని. అటువంటి వాడిని నేనేమి చేయలా. ఆయన ఇంకా చంపాడు, ఆయన అంపశయ మీద పడుకున్నాడు, ఆయన ఇష్టం మరణే, అదే ఇచ్ఛామరణి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు భీష్మ పితామహుడు. ఆయన ఎవరు చంపలేరు కూడా. ఆయన ఇష్టపడి తన ఆత్మని పరమాత్మలో కలిపేశాడు. అదే భీష్ముడి స్తోత్రము భాగవతంలో ప్రారంభంలో. కుంతి స్తోత్రం తర్వాత 2వ స్తోత్రం భీష్మ స్తోత్రమే, అద్భుతమైంది. అక్కడ ఇతిమతి రూపకల్పిత, తెలుగులో కూడా కుప్పించి ఎగసిన బ్రహ్మాండమైన పద్యాలు. అటువంటి ఆ భీష్ముడిని చంపేశాడు అని చెప్పి గంగాదేవికి కూడా కోపం వచ్చి అవునవును ఈ జ్వాలాదేవి చెప్పేది నిజమే, ఆ అర్జునుడిని ఏదైనా చేసి ఓడించాలి లేదా చంపేసేయాలి మనస్సులో గంగాదేవి. సంబంధమే లేదు ఆవిడికి. అనుకుని ఆవిడ ఒక శాపం పెట్టింది అర్జునుడికి. ఏమిటి ఆ శాపము అని అంటే, నేను ఈరోజు అర్జునుడికి శాపం పెడుతున్నా. ఒక దివ్యమైన శక్తి బభ్రువాహనుడి బాణంలోకి ప్రవేశిస్తుంది. బభ్రువాహనుడు తర్వాత కథ వస్తుంది, ఎవరు బభ్రువాహనుడు అని. తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బభ్రువాహనుడు? ఆ బభ్రువాహనుడి బాణంలోకి ప్రవేశిస్తుంది శక్తి. ఆ శక్తి సామాన్యమైంది కాదు, గంగాదేవి చెప్తోంది. ఆ శక్తి సామాన్యమైంది కాదు.
అర్జునుడిని సంహరించి మళ్ళీ బభ్రువాహనుడి ఆ తూణీరంలోకి, ఆ అమ్ముల పదిలోకి వచ్చి చేరుకుంటుంది. ఇది ఆ రోజు గంగాదేవి పెట్టిన శాపం. ఎవరికి? అర్జునుడికి. ఇది విన్నది కదా, విని అర్జునుడికి అటువంటి శాపాన్ని పెట్టేసి, శ్రీకృష్ణుడు రక్షిస్తూ ఉన్నాడు కదా, అటువంటి ఆ అర్జునుడిని ఎలాగైనా చేసి సంహరించేసేయాలి అని ఆవిడ మనస్సులో వచ్చింది. ఎందుకు అనంటే, సాక్షాత్తు భగవద్గీతని విన్నాడు అర్జునుడు, అయినా కూడా ఏం ప్రయోజనం, ఇట్లా శిఖండిని అడ్డుపెట్టి మా అబ్బాయిని చంపేశాడు అని కోప్పడింది గంగాదేవి మనస్సులో, బాధపడింది. భగవద్గీతను విని ఏం ప్రయోజనం, ఇలా అయిపోయింది, అలాంటి ఆ అర్జునుడికి నేను శిక్ష వేయాలి అని మనస్సులో అనుకొని ఆవిడ ఆ రకంగా శాపం పెట్టేసింది. ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు. ఈ జ్వాలాదేవి వెళ్ళినట్టుగా, గంగాదేవి శాపం పెట్టినట్టుగా అర్జునుడికి కూడా తెలియదు. సరే, ఆ కథని అట్లా ఉంచుదాం, ఇది మనస్సులో పెట్టుకోండి. ఆ శాపాన్ని ఉరికే అట్లా జేబులో చిట్టి రాసి పెట్టుకోండి, తర్వాత పనికి వస్తుంది. దీని కథ ఏమిటి, ఇది ఎక్కడ తర్వాత ముందు ఎప్పుడు చెప్తారు, దీన్ని ఎప్పుడు చూపిస్తారు అనేది తర్వాత మనకి ఆ కథల్లో వస్తుంది. ఈరోజు ప్రధానంగా ఆ నారాయణ స్మరణ, గంగా స్మరణ, ఆ గంగామాతని స్మరించి ప్రతిరోజు అందరూ స్నానం చేసేప్పుడు గంగా 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 అనుకోండి. ఎక్కడున్నా సరే, మన దక్షిణ గంగా గోదావరి అంటే సామాన్యమా? జై బలో గోదావరి మాతకు జై. దక్షిణ గంగా. ఇంకా ఒక కల్పంలో అయితే గంగ కన్నా ముందే పుట్టిందని గోదావరి, గంగకి అక్కగారు గోదావరి అని కూడా ఒక శాస్త్రం. అటువంటి ఆ గోదావరి తీరంలోనే మనమంతా ఉన్నాం. ఆ గోదావరిని కూడా స్మరణ చేస్తూ, నారాయణ స్మరణ చేస్తూ, ఈరోజు నామస్మరణ మహిమ దాని గురించి చెప్పారు. మనం కూడా ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రొద్దున మన నరసింహారావు గారు వారి సహకారంగా చాలా చక్కగా వైలిను, మృదంగం కూడా అందించారు. మంచి సంగీత సేవ చేసుకున్నారు. అలాగే రేపు మన ఎల్లుండి తాతగారి ఆరాధన, చాలా ముఖ్యమైన రోజు. ఆ తాత ఆరాధన రోజు ఆకివిడి వాళ్ళు చాలా విశేషంగా సేవ చేస్తూ ఉన్నారు. తాతగారి ఆరాధనలో అందరూ రండి, వచ్చి ఆరాధన దర్శనం చేసుకోండి. అలాగే ఆరాధన రోజు మనం పుష్కరిణిలో ఆ పితృదేవతల శాంతి చేసుకోవటం కూడా చాలా మంచిది. అందువల్ల ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ చేసుకోండి అని చెప్తూ, ఇక 10వ తారీఖు భగవద్గీత పారాయణ. ఆ రోజు చాలా ముఖ్యమైనది. మీరు పుస్తకాలు తెచ్చుకొని మీరు కూడా పారాయణ చేయవచ్చు. అలాగే కృష్ణాష్టమి రోజు, కృష్ణాష్టమి అంటే 16వ తారీఖు, ఆ కృష్ణాష్టమి రోజు ప్రొద్దున్న చాలా విశేషంగా మనం అనఘాష్టమి వ్రతాన్ని అనుకున్నాం. కృష్ణాష్టమి ఇది అనఘాష్టమి క్షేత్రం కాబట్టి అందరికీ చెప్పండి, అందరూ వచ్చి ఆ కృష్ణాష్టమి రోజు అనఘాష్టమి కూడా చేసుకోండి. అలాగే ఎల్లుండి మనం ఇక్కడ ఎన్నో ఏళ్లగా సేవ చేస్తూ ఉన్న అర్చక స్వామి ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మంగినపూడిలో సేవ చేస్తున్న సత్యనారాయణ గారికి, ఇద్దరికీ కూడా నరహరి తీర్థ ప్రశస్తి, స్మార్త నరహరి ప్రశస్తి, దాన్ని మనం వారికి ఇచ్చుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ దర్శనం చేసుకోండి. అలాగే అన్నదానంలో అందరూ కూడా పాలు పంచుకోండి, చాలా ముఖ్యమైనది. చాతుర్మాస్యంలో చాలామంది ఊర్లో వాళ్ళందరూ వచ్చి ప్రసాదం తీసుకుంటున్నారు, చాలా సంతోషం. అలాగే మెడికల్ క్యాంప్ కూడా బాగా చేస్తున్నారు, మంచిది. ఆ క్యాంపులో కూడా అందరూ భాగస్వాములు కండి, సేవ చేసుకోండి. ఇప్పుడు అందరూ నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుని ఆ భగవన్నామస్మరణ, కృష్ణ పాదాలని స్మరణ చేస్తూ, గురుపాదాలని స్మరణ చేస్తూ హరే రామ హరే రామ ఆ మంత్రాన్ని చెప్పుకుందాం.
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरे
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे राम हरे हरे राम हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे जय बोलो श्री कृष्ण परमात्मा की जय सद्गुरुनाथ महाराज की जय विभूति का मात को जय श्रीपाद श्री वल्लभ स्वामी की जय।